వెల్కమ్ టు బోల్ టాక్ విత్ వేణుబికి. ఈరోజు మనతో పాటు ఉన్నారు బీవీఎస్ రవి గారు. రవి గారి గురించి చెప్పాలంటే స్క్రీన్ రైటర్, అలానే ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఈ మధ్య యాక్టర్ కూడా. రవి గారితో మాట్లాడదాం. అలానే అన్స్టాపబుల్ అనే సక్సెస్ఫుల్ షోకి క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. నమస్తే అండి. ఫస్ట్ ఒక డౌట్ అండి, క్రియేటివ్ ప్రొడ్యూసర్ అని టైటిల్ వేసారండి మీరు ఆహాలో. దానికి ప్రొడ్యూసర్ అంటారు, లేకపోతే క్రియేటివ్ డైరెక్టర్ అంటారు. కానీ క్రియేటివ్ అనే వర్డ్ అక్కడ వెర్బ్ కాదు, నౌను. ఓ క్రియేటివ్స్ని తయారు చేసేవాడు. ఓకే. అంటే క్రియేటివ్ ప్రొడ్యూసర్ అని నా ఏజ్కి ఎక్స్పీరియన్స్కి నేను డీల్ చేసే దానికి వేసిన పేరే తప్ప వెనకాల ఒక పెద్ద ఆర్మీ వర్క్ చేస్తుందండి. ఒక ఆర్మీ వర్క్ చేస్తుంది అన్స్టాపబుల్కి. ఓకే. ఎందుకంటే రీసెర్చ్ చేసేవాళ్ళు ఉంటారు, డిజైన్ చేసేవాళ్ళు ఉంటారు, గేమ్స్ కనిపెట్టేవాళ్ళు ఉంటారు, అలాగే వాటిల్లోంచి అంటే ఈ ఫ్లోని ఎలా చేయాలనే వాళ్ళు ఉంటారు. సాల్ అనే ఒక కంపెనీ ఉంది, బాంబే నుంచి వస్తుంది. వాళ్ళు దే హ్యావ్ డన్ గ్రేట్ షోస్ నాన్ ఫిక్షన్లో. వాళ్ళు ఫజీలా గారిని, ఆవిడ ఓనర్ దానికి. ఓకే. ఆవిడ తరఫున మేఘనా గారిని ఆవిడ వస్తారు. వాళ్ళతో టీమ్, అది ప్రొడక్షన్ మొత్తం వాళ్ళే చేస్తారు. అంటే ఆహా నుంచి వాసుదేవ్ అని వైస్ ప్రెసిడెంట్, అలాగే శ్రీదేవి గారిని, మళ్ళీ వాళ్ళ కింద టీము, చాలా పెద్ద టీం ఉంటుంది. అలాగే తేజస్విని గారు. ఎస్, క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. తేజస్వి కాంట్రిబ్యూషన్ ఏంటి అసలు, ఎక్కువ పేరు బయటకు వస్తుందని. ఆవిడ వెరీ కాంట్రిబ్యూషను, అంటే దిర్ ఆల్ టీమ్ వర్క్ అండి. ఓకే. ఎలా డ్రైవ్ చేద్దాం, ఎలా చేద్దాం, ఎలా ఎడిట్ చేద్దాం, ఎలా ప్రతి విభాగానికి ఒక హెడ్, ఒక వాయిస్, ఒక డెసిషను. ఓకే. ఇట్స్ వెరీ ఆర్గానిక్లీ డన్ షో. అందువల్ల ఒక కార్పొరేట్ కంపెనీ ఉండడం వల్ల వాళ్ళ పేర్లు పెద్దగా రావు. ఏమవుతుందంటే కార్పొరేట్ జాబ్ కదా అది, ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉంటుంది. కానీ దేర్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ప్రైజ్లెస్. అందువల్ల అది ఆ క్రెడిట్ ఓనర్షిప్ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఇట్స్ ఏ టీమ్ వర్క్. ఓకే, సూపర్ సూపర్ అండి, మంచి మాట చెప్పారు. అయితే ఇంకొకటి అండి, మన సినిమా కెరీర్ స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? 27-28 ఏళ్ళు అవుతుంది. 28 ఏళ్ళ కెరీర్. 28 ఏళ్ళ సినీ కెరియర్ గురించి, సినీ ప్రస్థానం గురించి మాట్లాడుకోబోయే ముందు ఫస్ట్ అసలు ఆహా షో గురించి మాట్లాడదామండి. ఎందుకు ఆహాలో అన్స్టాపబుల్ షో అనేది 4 సీజన్స్ బ్లాక్ బాస్టర్. అసలు ఈ ఆహా షో అనేది ఒక మిరాకిల్. తెలుగులో నాకు తెలిసి బాలకృష్ణ గారితో షో అనేది ఒక మిరాకిల్. ఆ మిరాకిల్ని చూస్తారు జనాలంతా, ఎందుకంటే అది అన్ఎక్స్పెక్టెడ్ అనేది మిరాకిల్ అండి. ఆయనతో ఇలా షో ఉంటుందని నిజాయితీగా నేను ఊహించాను, ఇట్లా ఉంటుంది, ఇలా చేయొచ్చని. ఇలా అవునా? డెఫినెట్గా. అరవింద్ గారు ఆఫీస్కి పిలిచి 4 years చాలాసార్లు చెప్పాను నేను. 4 years క్రితం ఆయన పిలిచి బాలకృష్ణ గారితో షో అనగానే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటేనండి, బేసిక్గా టీవీలో ఎక్కువసేపు ఒక వ్యక్తిని చూడాలంటే వాచకం బాగుండాలి, ఎప్పుడు మొహం స్మైలింగ్గా ఉండాలి. ఎప్పుడే మీరు న్యూస్ రీడర్స్ చూడండి, లేకపోతే ఫిక్షన్ షోస్లో ఇంటర్వ్యూస్ చూడండి, అది ప్లెజెంట్ ఫేసు, స్మైలింగ్ ఫేసు, ముక్కు బాగుంటుంది, కళగా ఉంటాడు ఆయన, నవ్వితే బాగుంటాడు. బాలకృష్ణ గారు ఎప్పుడైనా చూడండి, నవ్వితే చాలా బాగుంటాడు ఆయన. షో, ఆ టాక్ షో అనగానే చిన్న ఫన్ ఉంటుంది, ఒక ఎనర్జీ, పైగా విపరీతమైన ఎనర్జీ, గాడ్ గివెన్. మనిషికి అంటూ అలాంటి ఎనర్జీ రాదండి. స్పోర్ట్స్ పర్సన్స్కి, అథ్లీట్స్కి ఉంటుందేమో ఎనర్జీ, కానీ పొద్దున 3ంటికి లేస్తాడు ఆయన, ఒక్కోసారి 6ంటికి వచ్చేస్తాడు ఆయనకున్న టైమింగ్స్ ప్రకారం. ఓకే. రాత్రి 8 మొన్న షో 8:30 షూటింగ్ చేశాడు ఆయన. పొద్దున 3ంటికి వచ్చి పొద్దున 3ంటికి లేచి 6ంటికి వచ్చి షూటింగ్కి, అంటే 14 గంటలు స్టూడియోలో ఉన్నాడు. దాని ముందు 3 గంటలు మెలకుగా ఉన్నాడు. 15 గంటలు చాలా నార్మల్గా పొద్దున వచ్చినప్పుడు అలా ఉన్నాడు, సాయంత్రం అలాగే ఉన్నాడు. ఇట్ ఈస్ అన్బిలీవబుల్ ఎనర్జీ. ఓకే. అండ్ హీఈస్ హ్యాపీ ఆల్వేస్. ఓకే. హ్యాపీగా ఉంటాడు. ఎంజాయ్ చేస్తున్నారు ఆ ఫీల్ని బాగా. నేను రియల్లీ ఐ ఎంజాయ్ టైమ్ స్పెండింగ్ విత్ హిమ్. అంటే ఎనార్మస్ నాలెడ్జ్ అండ్ పుస్తకాల పురుగు. ఆయన పుస్తకాలు చదువుతాడండి బాగా ఎక్కువ. అవునా? నాలెడ్జ్ ఎంత ఉందో ఆయన పుస్తకాల మీద. ఓకే. ఆయన తెలుగు సాహిత్యం మీద చాలా పుస్తకాలు చదివాడు ఆయన. కాకతీయ రాజుల గురించి, శాతవాహనుల గురించి, అలాగే చెంగిస్ ఖాన్ గురించి హిస్టరీ చదవటం, దాని గురించి అనర్గళంగా మాట్లాడటం, ఒక పక్క దైవ సంబంధమైన విషయాలు మాట్లాడటం, ఒక పక్క సినిమా చరిత్ర గురించి మాట్లాడటం, ఇవన్నీ చాలా సీరియస్గా తీసుకోకపోవడం, చాలా సింపుల్గా ఉంటాడు ఆయన. అంతా ఎనార్మస్ నాలెడ్జ్ ఉండటం వల్ల ఆ షోకి సక్సెస్ అవ్వడానికి చాలా పెద్ద
ఇది అది బలమైంది. ఇప్పుడు 4th సీజన్ ఎలా ఉంది సార్? 3 సీజన్లు అంటే జనాలు చూస్తారు, 4th సీజన్ కూడా అదిరిపోయింది కదా. 5 ఎపిసోడ్లు. సీజన్ ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఊపేసింది. అవును. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ గారు వచ్చారు. దుల్కర్ సల్మాన్ గారు అంటూ మమ్ముట్టి గారి అవును ఇంటిగ్రేషన్ జరిగింది. లక్కీ భాస్కర్, తర్వాత నాగవంశీ గారి సంగతి తెలిసిందే, ఆయన ఫుల్ ఎనర్జీ షేర్ చేశాడు వెంకీ. అవును. ఆ తర్వాత సూర్య గారు వచ్చారు. సూర్య గారి ఫాదర్కి బాలకృష్ణ గారికి మంచి సంబంధం ఉంది. బాండింగ్ చూసాను ఎపిసోడ్, బాగుంది, అంత బాగుంటుంది అది. ఆ తర్వాత నెక్స్ట్ ఈయన వచ్చాడు బన్నీ గారు. అవును. అల్లు అర్జున్ గారిది హైయెస్ట్ టీఆర్పీ వర్కౌట్ అయింది. అవునా? ఓకే, అదిరిపోయింది. ఓకే. సెకండ్ సీజన్ అప్పుడు ప్రభాస్ ఎపిసోడ్ అప్పుడు క్రాష్ అయిపోయింది. అవును. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని దానికి డబల్ తాకిడి వచ్చినా సరే క్రాష్ అవ్వకుండా టెక్నాలజికల్ కేర్ అంతా తీసుకుని చేశారు. ఓకే. చాలా అమేజింగ్ నెంబర్స్ చూశారు అల్లు అర్జున్ గారిది. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ నిన్నే షూట్ చేసాం, చూసారు మీడియాలో, శ్రీలీల అని నవీన్ పోలిశెట్టిది. అసలు అది ఊపేస్తుంది చూడండి. అది నవీన్ పోలిశెట్టి శ్రీలీల ఎపిసోడ్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్స్ ఆఫ్ ద సీజన్. బికాస్ నవీన్ పోలిశెట్టి ఈజ్ అమేజింగ్ ఎనర్జీ. అండ్ బాలకృష్ణ గారి ఎనర్జీ అది బాగా మ్యాచ్ చేశారు. ఓకే. ఇంకొకటి అంటే మనకి ప్రభాస్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి, ప్రభాస్ గారి ఎపిసోడ్లో ఎక్కువ ప్రభాస్ గారి పెళ్లి చుట్టూ రోస్ట్ చేస్తారండి. అది ప్లాన్డా లేకపోతే ఆన్ స్పాట్ జరిగిపోయింది? అది ప్రభాస్ గురించి అన్స్టాపబుల్ కాదండి. ఆంధ్ర తెలంగాణ మొత్తం కూడా డిస్కస్ చేసుకుంటాను. సుబ్బరాజు పెళ్లి కూడా అయిపోయింది, ప్రభాస్ రాజు పెళ్లి మిగిలిందని చెప్పేసి పెట్టారు. సుబ్బరాజు పెళ్లి జరగదనుకున్నాం, జరిగింది. ఓకే. ప్రభాస్ పెళ్లి కూడా అలాగే రోజు వన్ ఫైన్ మార్నింగ్ ప్రకటిస్తాడేమో ఆయన కూడా. ఓకే. ఏముంది. ఓకే. బట్ అదే అనుకున్నది ఏం కాదండి, న్యాచురల్గా జరిగిపోయింది. న్యాచురల్గానే అంతే. ప్రభాస్ అంటే అంత అందంగా ఉంటాడు, అంత బాగుంటాడు, అంత కటౌట్, యాక్టరు, పాపులరు, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాడని అడగటం అంత ఓపెన్గా కూడా నాకు తెలిసి ఎక్కడా లేరు ఆ షోలో. ఓపెన్ అయిపోయినాడు. వాళ్ళు బాలకృష్ణ గారితో ఎవరు మాట్లాడినా ఓపెన్ అయిపోతారండి, ఓపెన్ అయిపోతారు. అయితే నిన్న మీరు చెప్పారు అల్లు అర్జున్ గారు ఎపిసోడ్ అప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు టీం కూడా అని చెప్పేసి. ఫస్ట్ 4th సీజన్కి ఫస్ట్ ఎపిసోడ్ షూట్ చేసింది అల్లు అర్జున్ గారు కదా? కాదా, చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు షూట్ చేసింది కూడా. అవునా? చంద్రబాబు నాయుడు అంటే ఆర్డర్లో షూట్ చేసాం, కాకపోతే ఫాస్ట్గా షూట్ చేసాం. దాని తర్వాత ఒకటి 1 వీక్ గ్యాప్లో చేసాము. అవునా? బట్ అన్ని ఆర్డర్లో చేసాం. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఒకటి ఎదురు చూస్తారు, ఎందుకంటే ఆ అన్స్టాపబుల్ షో అనేది అన్ఫిల్టర్ షో అని బాలయ్య బాబు గారు అడిగే క్వశ్చన్లు, గెస్ట్లు చెప్పే సమాధానాలు చాలా వాటికి, చాలా సందేహాలకి నివృత్తి కలిగే విధంగా ఉన్నాయి ఇప్పటివరకు జరిగిన షోలని. బట్ అల్లు అర్జున్ గారి ఎపిసోడ్లో వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చి ఒక క్లారిటీ ఇస్తారనుకుంటే ఇంకొక ఫ్రెండ్ని తీసుకొచ్చి ఇంకో క్లారిటీ ఇచ్చారు. అక్కడ ఫ్రెండ్ని తీసుకొస్తారనుకున్నారు, శిల్పారావు గారు వస్తారేమో, శిల్పారావు గారి మ్యాటర్ ఏమన్నా నంద్యాల మ్యాటర్ ఏమైనా క్లారిటీ వస్తుందేమో అంటే ఒకటి బయట తిరిగే అపోహలకి. డెఫినెట్గా అల్లు అర్జున్ గారి ఎపిసోడ్ విత్ బాలకృష్ణ గారు అంటే ఆ డిస్కషన్ వస్తుంది బయట జనంలో. ఇన్ఫ్యాక్ట్ మేము కూడా డిస్కస్ చేసాం అది. ఓకే. కథ ఏమైందంటేనండి, కొన్ని ముగిసిన అధ్యాయాలు, ఆ ముగిసిన అధ్యాయాలని మనం మళ్ళీ రివైవ్ చేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, జూన్ 4తో క్లారిటీ వచ్చేసింది. వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని గతంలోకి వెళ్ళి అప్పుడు అలా ఎందుకు, పైగా శిల్పా రవి గారు యాక్చువల్గా టీడీపీ పార్టీ ఒకప్పుడు, ఆయన ఫ్యామిలీ టీడీపీ పార్టీ, తర్వాత షిఫ్ట్ అయ్యారు. మళ్ళా రేపొద్దున షిఫ్ట్ అవ్వచ్చు కూడా. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలో నాయకులు అటు షిఫ్ట్ అవ్వటం, ఇటు షిఫ్ట్ అవ్వటం అనేది వాళ్ళ నియోజకవర్గంలోని పరిస్థితులు బట్టి, అలాగే క్యాపిటల్లోని పరిస్థితులు బట్టి జరుగుతూ ఉంటాయి. ఇదంతా నేను చెప్తున్నది కాదు, ఇదంతా అలాంటి టైంలో అది మళ్ళా ట్యాప్ చేయటం ఎందుకో, ఎందుకంటే హ్యాపీగా వెళ్తున్న షోలో అది ట్యాప్ చేయటం ఎందుకో మాకు అనిపించింది. అది ఎందుకు, పైగా ఆయన సినిమా రిలీజ్ అవుతుంది, బన్నీ గారు వెరీ హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉన్నాడు ఆయన. బాలకృష్ణ గారు కూడా చాలా ఇష్టం అండి అల్లు అర్జున్ అంటే. ఆయనకి అల్లు అర్జున్ గారు అన్న, చరణ్ అన్న చాలా ఇష్టం, రామ్ చరణ్ అన్న. ప్రభాస్ కాల్లో కూడా బాలకృష్ణ గారికి, అందువల్ల ఆ హ్యాపీనెస్ మధ్యలో అనవసరంగా ఎందుకు చంద్రుడి మేము మసలాగా ఉంటుందో అనిపించింది. అది మేము ఎవరితోనూ, నేను పర్సనల్గా ఎవరితోనూ డిస్కస్ చేయలేదు. బాలకృష్ణ గారు కూడా దాని గురించి ఏం మాట్లాడలే, అల్లు అర్జున్ గారు కూడా మాట్లాడలే, అట్లా వెళ్ళిపోయింది అది. ఇంకా మంచి మూమెంట్స్ ఉన్నాయి. వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చాడు, మదర్ వచ్చినట్టు ఆయనకి తెలియదు అసలు. షాక్ అయిపోయాడు ఆయన అసలు. ఆయన
ఇప్పటిదాకా నిర్మల గారు ఒక్క షోకి కూడా రాలేదు ఆయన. ఆవిడ మీరు చూస్తే ఎక్కడా రాలేదు. అవును. ఆవిడ అంతటా ఆవిడ నేను వస్తాననేటప్పటికీ తను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక సెకండ్ చూస్తే తెర మీద యాజ్ ఇట్ ఈజ్ అది. అవునా? ఏది ఒరిజినల్ స్టేజ్ రియాక్షన్ కదా, ఓకే. నథింగ్ ఇస్ స్టేజ్డ్. ఓకే. అసలు మేము స్టేజ్ చేయదలుచుకోలేదు ఏమి. అయితే దాన్ని అట్లా డిజైన్ చేసి మీరు ఇప్పుడు ఏడవాలి, మీరు నవ్వాలి, ఇంక టీవీ సీరియల్ అయిపోతుంది కదా. అవును. మరి బాలకృష్ణ గారు అట్లాంటి ఒప్పుకోడు ఆయన. ఎందుకు ఉన్నదంటే చేద్దాం అంటాడు ఆయన. అవునా? ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే అదే ఆ షోలో మీకు తెలిసిందే కదా. అయ్యో 4 సినిమాలు పనిచేసే అవకాశం వచ్చింది నాకు కూడా. ఓకే. అయితే ఈ దాంట్లో కూడా ఎంతసేపటికి నాకు తెలిసి ఆయన బాండింగ్, ఆయన లేకపోయినా షోలో అల్లు అరవింద్ గారు లేకపోయినా అల్లు అరవింద్ గారికి అల్లు అర్జున్కి ఉన్న బాండింగ్ గురించి చాలా డిస్కషన్ జరిగింది షోలో. అవును. అంటే అది కూడా అండి, అల్లు రామలింగయ్య గారికి రామారావు గారికి మంచి స్నేహం ఉంది. అవును. ఆయన నాకు చెప్పారు, అంటే ఒకసారి ఒక ఎపిసోడ్లో కూడా చెప్పినట్టున్నారు. ఆయన డైరెక్ట్గా అల్లు రామలింగయ్య గారు రామారావు గారు ఇంటికి వెళ్ళిపోయి వంటింట్లోకి వెళ్ళిపోయి బసవతారకం గారితో మాట్లాడేసి పిల్లలు ఏం చెప్పుకుంటున్నారో తండ్రికి చెప్పలేకపోతే ఈయన తల్లితో చెప్పేసి కావాలంటే రామారావు గారిని ఓ మాట అనేసి సాధించుకొచ్చేసి అంత చనువుట, అంత ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఓకే. ఆ తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారు అరవింద్ గారు పక్కపక్కిళ్ళే కదా. అవును. ఇక పక్కపక్కిళ్ళే, అందరికీ తెలిసిందే. అవును. సో అంత ఇది ఉంది. సో వాళ్ళిద్దరి మధ్య న్యాచురల్ స్నేహం. ఓకే. ఆ న్యాచురల్ స్నేహం నుంచి అరవింద్ గారి మీద, ఇప్పుడు అరవింద్ గారి మీద కొంత చనువుతో జోక్ వేయగలిగింది అవును బన్నీ తప్ప ఇంకోళ్ళు వేయలేరు కదా. అవును. అవును. మనకు ఆయన ఒక స్టాల్వర్ట్, ఒక అచీవర్, ఒక లెజెండ్. అమ్మో మామూలు విషయం కాదు. అరవింద్ గారు అంటే ఒక లెజెండ్ కదా. ఎప్పుడు 15 years బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు చేశారు ఆయన. అవునండి. పాత్ బ్రేకింగ్ ఫిల్మ్స్ మగధీర ఎవరు తీశారు, గజనీ ఎవరు తీశారు, అసలు అవి ఊహించలేక అవుట్ ఆఫ్ ది స్కేల్ బడ్జెట్స్ కదా అవి. అవును. అలాంటి తీసుకున్న వ్యక్తి, డెసిషన్స్ తీసుకున్న వ్యక్తి ఆయన. తెలుగు ఇండస్ట్రీలో ఆడియో ఫంక్షన్లు తీసేసి ప్రీ రిలీజులు పెట్టింది ఆయనే ఫస్ట్. అలాంటి పబ్లిసిటీ ప్లానింగ్ ఉన్న వ్యక్తి మీద ఏమైనా మాట అనాలన్నా సరదా చేయాలన్నా కొడుకు తప్ప ఇంకెవరు చేయగలరు. అందుకని దాన్ని అలా చేసాం. అది సీజన్ 2లో అనుకుంటా బాబు గారు లోకేష్ గారు వచ్చింది. చంద్రబాబు గారితో భువనేశ్వర్ గారికి ప్రపోజ్ చేయించాలి ఫోన్లో అని చెప్పేసి ఐడియా. అది చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? చెప్పనని అడిగాయన, ఐ లైక్ యూ అని చెప్తాను, ఐ లవ్ యూ అని చెప్పను అన్నాడు. మీరు చూస్తే ఐ లైక్ యూ అనే ఉంటుంది. ఎందుకంటే దానికి పునాది వేసింది యాక్చువల్గా రాణా సీజన్ 1లో బాలకృష్ణ గారితో వసుంధర గారికి ఐ లవ్ యూ చెప్పించాడు ఆయన. అందువల్ల మేము ఇక్కడ పగ తెచ్చుకున్నాం. అదే ఇదంతా ఆన్ స్క్రీన్ మీద మేము చూస్తున్నాం, బట్ దీని వెనక మీరు పడే కష్టం ఏంటనేది యాక్చువల్గా బాలకృష్ణ గారు చెప్పాలి, ఇలా అడిగించాలి మీ బావగారు అన్నప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి, చెప్పాలన్నప్పుడు బాబు గారి రియాక్షన్ ఏంటి? ఆయనకు తెలియదండి, బాబు గారికి ఏం తెలియదండి. అసలు గెస్ట్లకి ఏమీ తెలియదు. ముందు చెప్పరు, అసలు ఏం చెప్పం. అసలు గెస్ట్లకి ఏమి చెప్పం. బాగుంటుందండి, హ్యాపీగా ఉంటుంది, సరదాగా ఉంటుంది, మంచి టైం స్పెండ్ చేద్దాం రండి అంటే. అది ఎలా అంటూ ఉంటాయండి, ఆ క్వశ్చన్లు అడుగుతాయి, ఈ క్వశ్చన్లు అడుగుతారంటే ఏముందండి, ఏమన్నా ఇబ్బంది ఉంటే ఎడిటింగ్లో తీసేద్దాం ఉంది అంతే చెప్తాను తప్ప. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన అడిగాం, ఏమంటే వస్తారు కదా మీరు ఒకసారి క్వశ్చన్లు చూసుకుంటాం అదేది అంటే, ఏమైనా అడగండి అబ్బా, రోజంతా పేపర్లో తిడుతూనే ఉంటాడు, ఎవడో విమర్శిస్తూనే ఉంటాడు, ఏం అడుగుతారు నన్ను అంతకంటే, అడగండి అన్నాడు ఆయన. వెరీ గుడ్. పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అంటే ఇంకేముంది. అవును. బాలకృష్ణ గారికి మాత్రం మేము ఒకసారి ఏమండి ఇలాంటివి అనుకుంటున్నాం అంటే, ఓకే ఇది వద్దు, ఇది బాగుంటుంది, ఇలా చేస్తా నేను అని చెప్పి ఒక టైంకి వెళ్ళిన తర్వాత ఆయన చేస్తారు. ఓకే. మేమేం చెప్పం. ఈ స్పాంటేనియస్గా మాట్లాడుతుంటారు, పద్యం చెప్తూ ఉంటారు, గతం గురించి చెప్తూ ఉంటారు, ఆ రోజుల్లో ఎలా జరిగిందో చెప్తారు. నాలెడ్జ్ మాకు అర్థం కదా. కొన్ని అయితే టీం మీద ఒక పద్యం ఉంది, అది నోరు తిరగదు మాకు, టగడగా చెప్పేస్తారు ఆయన. అలాంటివి చాలా ఉంటాయి ఆయన దగ్గర. నోట్స్, ఇంత పెద్ద నోట్స్ ఉంది తెలుసా, చేతి వ్రాతతో, హ్యాండ్ రిటర్న్. ఎప్పుడైతే ఆ పుస్తకం 40 ఏళ్ళ నాటి పుస్తకం, 30 ఏళ్ళ నాటి పుస్తకం, అది అలాంటివి 4-5 పుస్తకాలు ఉన్నాయి. దాంట్లో పద్యాలు, శ్లోకాలు, ఈ టైంకి ఇలాంటి చలోక్తులు, సామెతలు, దేశీయాలు, లేకపోతే ఇలాంటి ఫ్రేజెస్, ఎంతో నాలెడ్జ్ అండి బాబు. ఇప్పుడు మీకు బాలకృష్ణ గారితో పరిచయం మీకు అన్స్టాపబుల్తో స్ట్రాంగ్ అయిందా, లేకపోతే ముందు పరిచయం ఉందా? ఇంతకుముందు పరిచయం ఉందండి. ఇంతకుముందు 2-3 సార్లు సినిమా చేయాల్సింది మేము, మిస్ అయింది. కళ్యాణ్ రామ్ గారు ప్రొడ్యూసర్ ఓ సినిమా, ఎన్ శంకర్ గారి డైరెక్షన్లో 2008 ఓ సినిమా చేయాల్సింది. ఆ తర్వాత బెల్లంకొండ గారి ప్రొడక్షన్లో జయంత్ డైరెక్టర్గా ఒకసారి సినిమా చేయాల్సింది. ఓకే. ఓకే. అవి అంటే ఒకదాకా వెళ్ళి 2-3 సిట్టింగ్లో వెళ్ళి ఆగిపోయినాయి.
బట్ లాస్ట్ 10 ఏళ్లలో మళ్ళీ ఇల్లే కలవటం అయింది. ఆఫ్ కోర్స్ దీనికోసమే ఇది రాసిపెట్టింది ఇప్పుడు. రాసిపెట్టి ఓకే, వెరీ గుడ్. అయితే ఇంకొకటి అండి, అన్స్టాపబుల్ సంబంధించింది ఇంకొక డిస్కషన్. చిరంజీవి గారు అన్స్టాపబుల్కి ఎప్పుడు వస్తారు అనేది ఫ్యాన్స్ ఏదైతే చూస్తున్నారు, అట్లాంటిది డిస్కషన్ ఏమైనా లోపల జరుగుతుందా? ఇప్పుడు గెస్ట్ లిస్ట్ డిసైడ్ చేయటం అనేది కొద్దిగా హై లెవెల్ సెటప్ అండి అది. ఓహో, ఓకే. అది గెస్ట్ లిస్ట్ డిస్కస్ చేయటం అవన్నీ కూడా వాళ్ళ ఆహా యాజమాన్యం చేస్తారు. అలాంటిది అలాగే మాకు ఒక డెసిషన్ తీసుకున్న రోజు చెప్తే దాన్ని మేము ప్రిపేర్ అవుతాం. చిరంజీవి గారు వస్తే ఎంత టెక్నాలజీ కనిపెట్టి చూసినా క్రాష్ అయిపోవడం ఖాయం, ఇది నిజం. పైగా చిరంజీవి గారు బాలకృష్ణ గారు బాగా క్లోజ్గా ఉంటున్నారు. వస్తే అదిరిపోతుంది. నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. అది జరుగుతుందని నేను అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను, అసలు ఎదురు చూస్తున్నాను. 3 ఉన్నాయి. ఓకే, సూపర్ సూపర్. ఎన్ని రోజుల ముందు చెప్తారు సార్ మీకు కన్ఫర్మేషన్? 1 వీక్ ముందు. 1 వీక్ ముందు చెప్తారా? వెరీ గుడ్. అయితే వస్తాను అని చెప్పి క్యాన్సిల్ అయిన షోలు ఏమైనా ఉన్నాయా? ఎవ్వరు లేరు కదా? ఓకే. వస్తానని చెప్పి క్యాన్సిల్ అయిన షోలు ఏం లేవు. కొంతమంది ఏంటంటే అవుట్ ఆఫ్ ఒక టీం వచ్చిందనుకోండి, ఆ టీంలో ఒక సినిమాకి సంబంధించిన దాంట్లో ఒక టీం వస్తే దాంట్లో ఒకళ్ళిద్దరు మిస్ అవ్వచ్చు. అది ఓకే. ఫ్లైట్ మిస్ అయిందని, లేకపోతే చూసాను నేను మొన్న ఎపిసోడ్లో చూసాను, దేవి గారిని అడుగుతారు ఫోన్ చేసి. రాలేదు కదా దేవి 2 సార్లు రాలా. పుష్ప 1కి రాలా, పుష్ప 2కి రాలా, కంగువాకి రాలా. 3 సార్లు మోసం చేశాడు. అంటే ఆయన చాలా బిజీగా ఉన్నాడు. అసలు ఒక్క మాట నాకు, దేవి చాలా బిజీగా ఉన్నాడు. పుష్ప 1 టైంలో నెక్ ఆఫ్ ది మూమెంట్లో నడుస్తాం కదా. అవును. అదే సుకుమార్ గారు అంటే పట్టుకుని ఉంటారు రిలీజ్ ముందు వరకు కూడా. ఇప్పుడు ఈ కంగువా టైంలోనేమో పక్క పుష్ప 2 వరకు, పక్క కంగువా వరకు, అది డెలివరీ దాకా ఉంటాడు ఆయన. మిక్సింగ్ ఫైనల్ డెలివరీ దాకా ఉంటారు ఆయన. ఓకే. సో అంత మిస్ అయ్యి బాంబేలో ఉన్నాడు అప్పుడు కంగువా షో జరిగినప్పుడు. పుష్ప 1 జరిగినప్పుడు చెన్నైలో ఉన్నారు. పుష్ప 2 జరిగినప్పుడు ఇది కంపోజిషన్లో ఉన్నాడు ఆయన. బన్నీ పుష్ప 2 అంటే బన్నీ ఎపిసోడ్. యాక్చువల్గా దానికి అరవింద్ మన సుకుమార్ గారిని కూడా ట్రై చేసాం. సుకుమార్ గారు వస్తా అన్నారు కూడా. ఓకే. సుకుమార్ గారు, దేవి గారు సర్ప్రైజ్ ఇద్దామని. ఓహో. అల్లు అర్జున్ గారికి. ఓకే. బట్ సుకుమార్ గారి సంగతి తెలిసిందే కదా, చాలా 24 hours లాక్లో ఉన్నాడు. ఈ రోజు ఒక ఫోటో బయటకు వచ్చింది, అమ్మాయి అయిపోయింది లేని ఒక ఫోటో నుంచున్నాడు ఆయన. వాళ్ళ వైఫ్ పెట్టినట్టున్నారు మమ్మ వాళ్ళకి అని. నాకు తెలిసి అది అబద్ధమేనండి, ఇంకా ఉంటుంది వరకు. అంతేనా? ఆయన 4 రోజుల ముందే చేస్తాడు. ఓకే. ఏదో లాస్ట్ ఫైనస్ ఉంటుంది కదా. వెరీ గుడ్. అద్దరిపోయింది సినిమా. అమేజింగ్ ఉంది. ఓకే. లేదండి, పాజిటివ్, బాగా పాజిటివ్ ఉంది. ఇండియా వైడ్ పాజిటివ్ మొత్తం ఫేవర్లో ఉంది పుష్ప 2. అన్ని సినిమాలు పోస్ట్ పోన్ చేసుకో చూడటం. అవును, మామూలు విషయం కాదు. అయితే మీ అన్స్టాపబుల్ ముహూర్తానికి కొబ్బరికాయ కొట్టించి మోహన్ బాబు గారితో కొబ్బరికాయ కొట్టేయాలనే ఆలోచన మీదే, అరవింద్ గారిదే, బాలకృష్ణ గారిదే? అది అందరం కలిసి డిసిషన్ తీసుకున్నాం. అంతేనా? ఎందుకంటే మీరు మోహన్ బాబు గారితో బాలకృష్ణ గారికి కూడా మంచి చనువు ఉంటుంది. అవును, మీరు కూడా దగ్గర కదా మోహన్ బాబు ఫ్యామిలీకి. గారికి బాగా దగ్గర. అవును. అరవింద్ గారు కూడా బాగా దగ్గర. అరవింద్ గారు అంటే బాగా దగ్గర, అందరూ క్లోజ్ ఇది కదా. యాక్చువల్గా అరవింద్ గారు మోహన్ బాబు గారికి స్టూడెంట్ ఏమో అని డౌట్ నాకు. కేసరి హై స్కూల్ అని ఒకటి ఉండేది చెన్నైలో. ఓకే. అప్పుడు మద్రాస్ కేసరి హై స్కూల్లో మోహన్ బాబు గారు కొంతకాలం పీటీ మాస్టర్గా చేశారు. ఆ స్కూల్లో అరవింద్ గారు చదువుకున్నాడు. ఓకే. ఓకే. ఆయన అప్పుడే చదువు పూర్తయిపోయి మోహన్ బాబు గారు వచ్చారు. లేదంటే సాగర్ గారు ఉండేవారు, డైరెక్టర్ సాగర్ గారు, వాళ్ళందరూ ఆ స్కూల్లో స్టూడెంట్స్. ఓహో, సాగర్ బాబు. ఓకే. అవును. సాగర్ గారు, వి శ్రీనివాసరెడ్డి గారు, అవును, రవిరాజా గారు, ఓకే, వీళ్ళందరూ అదే స్కూలు. ఓకే. రవిరాజా గారి ఫాదర్ పెద్ద రైటరు, పిన్సెట్ రామ్మూర్తి గారు, వాళ్ళ అబ్బాయి అయిన రవిరాజా గారు. వీళ్ళందరూ అప్పుడు నేను చెప్పేది 50s. ఫిల్మ్ సర్కిల్లో ఇప్పుడు లేటెస్ట్గా వినపడుతున్న గట్టి వార్త, చిరంజీవి గారికి మంచి సబ్జెక్టు ప్రిపేర్ చేస్తున్నారు బిఎస్ రవి గారు. చేస్తున్నాను సార్, చాలా రోజుల నుంచి జరుగుతుంది, బాగా వస్తుంది. ఇంకా ఆయన 100% గో హెడ్ ఇవ్వాలి. కానీ ఆయన బాగా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయన ఎంకరేజ్మెంట్ అంటే బాగా హెవీ, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ రైటర్ ఆయన, నటుడు అను నేను. ఆయన చాలా మంచి, అంటే ఒక ఇంగ్లీషు కవి ఏమన్నాడంటే, సినిమా రచయిత,
ద గ్రేటెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్స్ ఆర్ దోస్ హూ రైట్ ద గ్రేటెస్ట్ క్వశ్చన్స్ అన్నాడు. ఓ కథకి క్వశ్చన్లు వేసేవాడు స్క్రీన్ ప్లే రైటర్. ఆయన చిరంజీవి గారికి స్క్రీన్ ప్లే నాలెడ్జ్ ఉంది. ఎలాంటి కథని ఎలా చెప్తే ఎలా అర్థమవుతుంది, దాని మీద ఆయనకి మంచి అన్ని సినిమాలు చేశారు. ఆయన 150 సినిమాలు దాటిందంటే ఒక్కొక్క సినిమాకి 10 కథలు అనుకున్న 1500 కథలు అయిన ఉంటాడు కదా. బాగా ఎన్ని సిట్టింగ్లు ఎంత కథలా. ఇప్పుడు యండమూరి రవీంద్రనాథ్ గారు, సత్యమూర్తి గారు, సత్యానంద్ గారు, పరుచూరి బ్రదర్స్, ఎంతమంది రైటర్స్, కోనా వెంకట్, పోసాని కృష్ణమురళి గారు, కోనా వెంకట్ గారు, ఇంక జంజాల గారు, ఎంతమంది రైటర్లు అండి. అవును. హైదరాబాద్ వచ్చిన ప్రతి సినిమా ఇండస్ట్రీ గురించి ప్రతి రైటర్తో పనిచేసి ఉంటాడు ఆయన తరంలో. అవును. ఆయన సినిమాలకు ఆత్రేయ గారు పాటలు రాశారు, వేటూరు గారు రాశారు, శాస్త్రి గారు రాశారు. సో హీ హ్యాస్ హ్యాడ్ అబండెన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆన్ స్క్రీన్ ప్లే. బట్ ఆయన గైడ్ చేస్తున్నారు, జరుగుతుంది, చాలా బాగా వస్తుంది. వెరీ వెరీ కాన్ఫిడెంట్. కోనా వెంకట్ గారు జాయిన్ అయ్యారు, ఆయన కూడా సలహాలు ఇస్తున్నారు. వెరీ గుడ్. ఐ థింక్ ఫైనల్ చేశారా డైరెక్టర్ని ఎవరు? లేదండి, ఇంకా చేయాలి. ఓకే. డైరెక్టర్ గారు ఆయన చిరంజీవి గారి మైండ్లో ఎవరు ఉన్నారు. బట్ అది నేను ఒక ఎవరెస్ట్ ఎక్స్పెడిషన్లా తీసుకున్నాను. ఓకే. ఆయనతో గొప్ప సినిమా చేయాలి, అది సక్సెస్ అవ్వాలి. ఓకే. నెక్స్ట్ ఉంటుంది అనుకోవచ్చా, లేకపోతే టైం పట్టింది అంటారా? అది తెలియదండి. అది మన చేతిలో పని చేయటం ఉంది. ఇంకా మన చేతిలో లేని పని గురించి మనం ఆలోచించడం అసలు. డిసెంబర్ ఉన్నట్టున్నారు కదా ఆయన. డిసెంబర్ అయిపోయినట్టుంది షూటింగ్. డిసెంబర్ జరుగుతుంది, లాస్ట్లో ఉంటుంది. ప్యాచ్ వర్క్ లేదని అడుగుతున్నట్టు. కలిసారా ఈ మధ్యలో ఏమన్నా? కలుస్తుంటాను అప్పుడప్పుడు. జపాన్ వెళ్ళి వచ్చారు, అదే ఆ తర్వాత ఒకసారి ఎప్పుడు కలిసారు. అంటే ఆయన పిలుస్తారా? ఇప్పుడు మనం గెలవాలనుకున్నప్పుడు గెలవలేం కదా. అవును. తిరుపతి మనం అనుకున్నప్పుడు వెళ్ళలేం. స్టార్స్ అనేవాళ్ళు దేవుళ్ళు లాంటి వాళ్ళు అండి. మనం అనుకుంటే కుదరదు. అది ఓకే. స్టార్స్ ఎలా అవ్వాలి. ఓకే. ఏం సార్ 26-27 సంవత్సరాల ఫిల్మ్ కెరీర్, ఆర్ యూ సాటిస్ఫై? 100% అండి. ఓకే. అంటే అసలు నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్ సంగతి తెలీదు. ఆ జనరేషన్లో సినిమా ఇండస్ట్రీలో వివిధ శాఖలు ఉంటాయి. ఒక్కొక్క శాఖ బాధ్యత ఇది, ఒక్కొక్క శాఖ నైపుణ్యం ఇది, ఈ స్కిల్ ఉండాలి, ఈ డిపార్ట్మెంట్కి ఇది ఉండాలి, ఈ ఎడ్యుకేషన్ ఉండాలని ఎవరికి తెలియదు. సినిమా పిచ్చి ఉంటుంది అంతే. సినిమా పిచ్చి ఉంటుంది. నాకు రైటర్ అవ్వాలని విపరీతమైన కోరిక చిన్నప్పటి నుంచి, విపరీతమైన కోరిక. ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలి తెలియదు. ఇంట్లో పంపించే స్థాయి లేదు, పరిస్థితి లేదు అసలు. మాకు సినిమాకి మాకు సంబంధం లేదు. మా నాన్నగారు లెక్చరర్, అది వ్యవసాయదారుల కుటుంబం. ఎక్కడ ఏరియా మీది? విజయవాడ అండి. విజయవాడనా? ఓకే. అయితే నేను అనుకోకుండా ఈ తపనలోనే ఉన్నాను. మా అమ్మ ఇంజనీరింగ్ చదవమంది, ప్లాన్ చేసుకున్నాను. బళ్ళారి వెళ్ళాను. బళ్ళారి వెళ్తే నా రూమ్మేట్ కొరటాల శివ, చాలాసార్లు చెప్పాను నేను. కొరటాల శివ పోసాని కృష్ణమురళి గారు మేనళ్ళే. ఓకే. సో తనకి ఇంట్రెస్ట్ ఉండేది. తనను ఒకసారి తీసుకెళ్ళి పోసాని మురళి గారికి పరిచయం చేశాడు. గురుగారేమో ఇప్పుడు కాదు, చదువు పూర్తయిన తర్వాత అమ్మన్నాడు. చదువు పూర్తి వచ్చిన తర్వాత అమెరికా వెళ్ళు, నీకు ఈ సినిమా ఫీల్డ్ సెట్ అవుతుంది అన్నాడు. అది శివ అమెరికా వెళ్ళిపోవాల్సిందే. అది కూడా చూడండి, నేనేమో ఇంపాసిబుల్, నేను ఇక్కడే ఉంటాను. నేను ఆయన నన్ను పంపించడానికి రకరకాల తిప్పలు పడి పరీక్షలు పెట్టి కుదరకు వీడు ఇక్కడే ఉంటాడని ఫిక్స్ అయ్యి ఆయన పీక్స్లో ఉండరు. ఆయన పోసాని కృష్ణమురళి గారు, ప్రభ, ఆయన దగ్గర ఆకుల శివ గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, నివాస్, అల్లరి నివాసు, వేమారెడ్డి, సుకుమార్ దగ్గర ఉంటాడు డైరెక్టర్ వేమారెడ్డి, వీళ్ళందరూ రైటర్స్. నేను వెళ్ళేటప్పటికి బిగెప్ సాయికృష్ణ, త్రినాథరావు గారి టీంలో ఉన్నాడు ఆయన. వాళ్ళందరూ ఇంక నన్ను చూసి సాయికృష్ణ ఒకసారి చెప్పాడు, రైటర్ బాగా రాస్తున్నాడండి అని. వేమారెడ్డి అయితే నేను తీసుకెళ్ళి తను సూపర్ రైటర్ అవుతాడని చెప్పి అప్పచెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా వీళ్ళ బాధ భరించలేక నన్ను ఆయన పనిప్ప చెప్పాడు. ఇంక పని ఏమో అలవాటై 54 ఫిల్మ్స్ రాశానండి ఆయన దగ్గర. 54 సినిమాలకు పనిచేశాను ఒక్క దగ్గర. పోసాని కృష్ణమురళి గారి దగ్గర ఒక్క దగ్గరే 54 సినిమాలు పనిచేశారు. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు అవకాశం ఇచ్చారు నాకు. సుమంత్ సత్యం సినిమాకి, జీ నాగేశ్వరరెడ్డి గారి గర్ల్ ఫ్రెండ్ సినిమాకి, సాగర్ గారి ఖైదీ బ్రదర్స్ అని సాయి కుమార్ సినిమా ఒకేసారి వచ్చిన 3 సినిమాలు ఒకేసారి వచ్చిన. అవును, కానీ బ్లాక్ బాస్టర్లు కదా, 2 సినిమాలు బ్లాక్ బాస్టర్లో ఒకటి ఎవరైతే అనుకుంటా. సాయి కుమార్ గారి సినిమా బాగా ఆడింది అసలు. అది చాలా తక్కువ బడ్జెట్తో చేశారు, చాలా బాగా ఆడింది. సత్యం చాలా పెద్ద హిట్, గర్ల్ ఫ్రెండ్ చాలా పెద్ద హిట్. అవును, 2 పెద్ద హిట్లే, 2 ట్రెండే బాగా వర్కౌట్ అయినాయి. దాంతో ఇంకా తర్వాత నుంచి ఇంక సముద్రంలో ఒకసారి పడితే ఇంక కొట్టుకుంటూ పోవడమే కదా ఫ్లో. అదే అంతే. అఫ్ కోర్స్ సక్సెస్ ఉందంటే ఇండస్ట్రీ వదిలిపెట్టదుగా. అంటే రైటర్కి డైరెక్టర్కి ఉన్న తేడా ఏంటంటేనండి, ఈ సెయిలింగ్లో రైటర్కి పొటెన్షియల్ కావాలి, డైరెక్టర్కి సక్సెస్ కావాలి. ఓకే ఓకే. డైరెక్టర్కి సక్సెస్ కావాలి, ఎందుకంటే వాడు శుక్రవారం వాడి మీద సినిమా టికెట్ తగ్గుతుంది. అవును. రైటర్కి పొటెన్షియల్ కావాలి. ఓకే. ఫ్లాప్ అయినా హిట్ అయినా
రైటర్ ఎప్పుడు ఫెయిల్ అవడు. ఎందుకంటే కథ ఉంటుంది, ఆ కథని సినిమాగా తెరిసే క్రమంలో అసలు ఈ కథ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఓకే ఏదో మారి ఎటో వెళ్ళి అనుకోటి వెళ్తుంది. ఓకే స్టోరీ డిస్కషన్స్ జరుగుతాయి ఒక ఐడియా మీద, ఆ డిస్కషన్స్లోంచి ఇంకోటి ఏదో పుడుతుంది, దాన్ని రైటర్ ఇలా అనుకున్నానండి అంటుంటాడు, అవును వేరే ఇంకోళ్ళు ఎవరో టీం వస్తారు, అలా ఫైనల్గా ఒక షేప్కి వస్తుంది. నేను వచ్చిన తర్వాత జరుగుతున్న నా ముందు సంగతి తెలియదు నాకు. సో ఆ ప్రవాహంలో డైరెక్టర్కి రైటర్కి, ప్రొడ్యూసర్కి రైటర్కి, హీరోకి రైటర్కి ఒక రకమైన రిలేషన్ ఏర్పడుతుంది. ఒక్కోసారి సినిమా ఫ్లాప్ అయితే రైటర్ ముందు నుంచి చెప్తున్నాడా బాబు అంటారు, సినిమా హిట్ అయితే ఒకసారి చాలా గొప్ప సన్నివేశం, ఇందిరా సినిమా హిట్ అయినప్పుడు ఓ పాంటే జరుగుతుంది. దాంట్లో చిరంజీవి గారు అందరూ కూర్చున్నారు, చాలామంది ఉన్నారు. అంటే ఈ సినిమా సక్సెస్ ఎవరిది అంటే అందరూ చిరంజీవి గారు అంటే కాదు, కొంతమంది దత్తు గారిది, కొంతమంది మణి శర్మది, కొంతమంది గోపాల్ గారిది. అంటే చిరంజీవి గారు హిమ్సెల్ఫ్ టోల్డ్ ఈ సక్సెస్ మొత్తం చిన్ని కృష్ణకి చెందుతుందని. ఎవరు గుర్తిస్తారండి ఇలా? ఓకే గొప్ప విషయం కదా. అవును రైటర్. ఆ తర్వాత ఆయనకి బన్నీ ఫస్ట్ పిక్చర్ రాసే అవకాశం వచ్చింది. ఇంకా తర్వాత చిన్ని కృష్ణ గారు ఒక వెలుగు. అవును దానికి ముందే నరసింహనాయుడు రాశాడు. నరసింహనాయుడు చిన్ని కృష్ణ గారి కథే కదా. అవును. సో రైటర్స్ని డైరెక్టరు, హీరో, ప్రొడ్యూసర్ గౌరవించి వాళ్ళకి తగిన గుర్తింపు, ఎవరి క్రెడిట్ వాళ్ళు, క్రెడిట్, డబ్బులు ఇస్తే రైటర్లు ఉంటారు, సక్సెస్ రైటర్స్కి. ఈ రైటర్కి పొటెన్షియల్ ఉండటం చాలా అవసరం. ఇప్పుడు రైటర్స్ రారండి, ఇంకా రైటర్స్ రారు. తెలుగు ఇండస్ట్రీకి రైటర్లు పోయారు. రైటర్స్ చాప్టర్ అనేది ఇంకా క్లోజ్ అయిపోయింది. ఎందుకు క్లోజ్ అయిపోయిందంటే ఒకప్పుడు రైటర్ దగ్గర కథ తీసుకు సినిమాలు తీసేవాళ్ళు. అవును కదా. ఇప్పుడు ఏమైంది, డైరెక్టరే కథ చెప్తున్నాడు, కదా. సో కథ చెప్పేవాడు డైరెక్టర్ అవుతున్నాడు. అవును, రైటర్ లేడు. అవును. సో ఈ డైరెక్టర్ ఏం చేస్తున్నాడంటే ఒక కథ అనుకుని దానికి డెవలప్ చేయడానికి, డైలాగులు రాయడానికి, స్క్రీన్ ప్లే చేయడానికి వేరే టీంను పెట్టుకుంటున్నాడు. అవును. ఈ టీం అతనితో పాటు జర్నీ చేస్తుంది. ఈ టీం వేరే సినిమాలు చేసే టైం ఉండదు, వాళ్ళ కథలు చేసుకునే సమయం ఉండదు. వీళ్ళు మగా అయితే ఈ టీంలో ఎవరు డైరెక్టర్ అవుతారు తర్వాత. సో ఈ సూపర్ స్పెషాలిటీ రైటర్స్ అండి వీళ్ళు. ఫలానా టీం రైటర్లు ఫలానా డైరెక్టర్గా పనిచేస్తారు. కాస్త ఒక మంచిగా ఏదో అనుకుంటే డైరెక్షన్ ట్రై చేస్తారు. నాకు తెలిసి ఈ రైటర్స్లో అందరిలో ఎవరికి లేని అదృష్టం మీకు కలిగింది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ తరం డైరెక్టర్లతో కూడా పనిచేసే అవకాశం వచ్చినట్టుంది కదా మీకు. బాగా రాఘవేంద్ర గారితో చేసినట్టున్నారు. గారితో పనిచేశానండి, జుమ్మందనాథం పనిచేశాను, కోటి రామకృష్ణ గారితో పనిచేశాను, రవిరాజ గారితో పనిచేశాను. నేను కోటి రామకృష్ణ గారు, రవిరాజ గారు, బి గోపాల్ గారు అసిస్టెంట్ రైటర్గా టీంలో, కోదండరామరెడ్డి గారితో చేయలేదు, బట్ ఆయన బాగా చనువుగా నాకు. గోపాల్ గారు, కోడి రామకృష్ణ గారు, రవిరాజ గారు, రాఘవేంద్రరావు గారు వీళ్ళందరితో పనిచేశానండి నేను. అసలు ఎక్స్ట్రీమ్లీ గుడ్. అంటే రైటర్ అవ్వాలి అనుకుంటే తెలుగు ఇండస్ట్రీలో కానీ ఏ ఇండస్ట్రీలో కానీ ఫస్ట్ ఎంతో కొంత చదువుకోవాలి. చదువుకున్న తర్వాత లిటరేచర్ చదువుకోవాలి. 4 పుస్తకాలు చెప్తారు, ఈ 4 పుస్తకాలు చదువుకుంటారు. కొడవటి కుటుంబరావు గారి కుక్కు కథలు ఉన్నాయి, రావి శాస్త్రి గారి కథలు ఉన్నాయి, తిలక్ కథలు ఉన్నాయి. ఇవి చిన్న షార్ట్ స్టోరీస్, ఇది పెద్దగా ఏముండదు. అసమర్థం జీవయాత్ర అనే త్రిపురనేని గోపించింది పుస్తకం ఉంది. అంపశయ్య, నవీన్ అంపశయ్య ఉంది. ఈ 5 పుస్తకాలు చదువుకుంటే తెలుగు సినిమా రైటర్ అవ్వడానికి ముందు LKG నుంచి 10th పాస్ అయిపోయినట్టు. అంతేనా? ఈ 5 పుస్తకాలు ఏముంటుందండి దాంట్లో? అంటే పదాలు, శైలి అంటే ఒక సినిమా అని కాదు, ఒక కథ చెప్పే విధానం, ఒక చెక్కతనం ఉంటుంది. ఆ చెక్కటి ఒక మనం ఎక్స్ట్రీమ్లీ అద్భుతమైన వంటవాడు చేస్తే, భోజనం వండితే అక్కడికి వెళ్తే ఆ వాసనకి ఒక చిన్న పులకింత వస్తుంది చూసారా, ఆ నిండుతనం ఉంటాయి పుస్తకాలు. అవి చదివితేదండి ఆ తర్వాత సినిమాలు హాలీవుడ్లో గూగుల్ చేసి హాలీవుడ్ టాప్ 100 ఫిలిమ్స్, టాలీవుడ్ టాప్ 100 ఫిలిమ్స్, బాలీవుడ్ టాప్ 100 ఫిలిమ్స్, వరల్డ్ సినిమా టాప్ 100 ఫిలిమ్స్, 400 సినిమాలు వస్తాయా? 400 సినిమాలు చూస్తే ఎంత ఆ రచయితలు, ఆ దర్శకులు చేసిన ఎంతో ఎక్సర్సైజ్ మనం చూసినట్టేగా. నవలలు, పుస్తకాలు చదివితే తెలుగు పుస్తకాలు వాళ్ళు నేర్చుకున్నదంతా మనం నేర్చుకోవచ్చు. అబ్జర్వేషన్. ఒక మార్క్ ట్వైన్ పుస్తకాలు చదివితే, అవి పాత పుస్తకాలు, అవి చదివితే ఏం లేదండి. నేను ఎగ్జిబిషన్కి వెళ్ళాను అనుకోండి,
ఏంటి ఓ మోడ్రన్ చైనీస్ స్టోరీస్ ఉంటాయి, ఓల్డ్ ఇటాలియన్ రోమన్ ఫిల్మ్స్ ఉంటాయి, పుస్తకాలు ఉంటాయి. అవి ఎప్పుడు ఖాళీ టైంలో మనం రైల్లో వెళ్ళినప్పుడు చదువుకోవచ్చు, ఎక్కడో నిద్రపట్టకపోతే చదువుకోవచ్చు. దాన్ని పనిగా పెట్టుకుని స్కూల్లో చదువుకొట్టి వచ్చిన వాళ్ళు సినిమా వాళ్ళు సగం మంది మళ్ళీ ఇక్కడ చదవడం ఏంటారు బాబు అనుకుంటారు. అది పుస్తకాలు సినిమా చదువుకున్నట్టే కదా. అవును. కొంత చదువుకోవటం, సినిమాలు చూసి బాగా మాట్లాడటం రావాలండి. బాగా ఎనీ సినిమా వాడికి మాట్లాడటం కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే ఏంటి? మనం అనుకున్నది ఎక్స్ప్రెస్ చేసే శక్తి. మాట్లాడటం అంటే ఏం లేదు, మనం ఏమనుకుంటున్నామో అది చెప్పగలగటం, అంతే కదా. మనం ఏమనుకుంటున్నామో అది ఎప్పుడు చెప్తామంటే మనం ప్రిపేర్ అయినప్పుడు చెప్తాం. ఓకే. ప్రిపేర్ అవ్వకుండా చెప్పలేం కదా మనం. ప్రిపేర్ ఎప్పుడు అవుతాం? బాగా ప్రాక్టీస్ చేస్తే ప్రిపేర్ అవుతాం. ఓకే. ఆ ప్రాక్టీస్ చేయడం ఏం లేదు, పుస్తకాలు చదువుకోవడమే, ఇంకేం లేదు. అప్పుడు ఎలా చెప్పాలో తెలుస్తుంది. ఓకే. శంకరమణ డైలాగ్ ఉంది కదా, ఆకలిస్తే అమ్మ అని ఒక రకంగా ఉంటుంది, ఎదురు దెబ్బ తగిలితే అమ్మ అని ఒక రకంగా అంటాడు. అయితే మనకి మీకు బాగా గుర్తింపించిన ఒక 5 సినిమాల గురించి చెప్పమంటే ఏం చెప్తారు రైటర్గా? పరుగు, కింగ్, ప్రభాస్ గారితో మొన్న, అతను దేనికైనా రెడీ విష్ణుతో, పవన్ కళ్యాణ్ గారితో, కెమెరామన్ గంగతో రాంబాబు, ఇద్దరు అమ్మాయిలతో, భద్ర, తులసి కొంత చేశాను. యాక్చువల్గా ముందు స్టార్టింగ్ తులసి, ఇవన్నీ నాకు బాగా పనిచేసినాయి. ఓకే. సత్యం బాగా హెల్ప్ అయింది. అవును. ఒక డైరెక్టరు ఒక టెక్నీషియన్తో పనిచేసిన తర్వాత రిపీట్ అవ్వకపోవటానికి తేడా ఏముంటుంది? మిమ్మల్ని డైరెక్టర్లు ఎక్కువ మంది రిపీట్ చేస్తారనుకుంటున్నారు, రిపీట్ చేయలేదు అనుకుంటున్నారా? అంటే నేను రిపీట్ అవ్వలేదు అంటే దీనికి కారణం ఉంది. నేను ఒక పీరియడ్ అంటే 2007 నుంచి 2010 దాకా విపరీతంగా సినిమాలు చేశాను. ఇది మొన్న. అవును. తర్వాత ఏమైంది, బృందావనం చేశాడు వంశీ. అవును. బృందావనం చేసే టైంకి కరెక్ట్గా పరుగు స్టార్ట్ అయింది. ఓకే. రాజుగారి కంపెనీలు 2. అవును. అప్పుడు నేను శివ కలిసి రాసాం. భద్ర. ఓకే. భద్ర కలిసాం, మొన్న కలిసి రాసాం. శివ ఏమో బృందావనంకి వెళ్ళి, నేను పరుగుకి వెళ్ళి. పరుగు తర్వాత ఏమైందంటే తను ఆరెంజ్ స్టార్ట్ చేశాడు భాస్కర్. అప్పుడు రమ్మన్నాడు. ఆరెంజ్ స్టార్ట్ చేసేటం, ఆరెంజ్కి 3-4 సంవత్సరాల టైం ఉంది. ఎందుకంటే ఇంకా ఇదే స్టార్ట్ అవ్వాల, ఇది మన మగధీర స్టార్ట్ అవ్వాల. దాంట్లో నేనేం చేశాను, కింగ్ రాశాను. ఓకే. కింగ్ రాశాను, అప్పుడు గ్యాప్ ఉంది కదా అని. ఆ తర్వాత నేను డైరెక్షన్కి వెళ్ళిపోయాను. కరెక్ట్గా మళ్ళీ ఈ డైరెక్టర్స్ రిపీట్ చేసే టైం నేను డైరెక్షన్ స్టార్ట్ చేశాను. ఓకే. 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 డైరెక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రైటర్గా వెళ్దాం అనుకున్న టైంలో నాకు ఫస్ట్ పిక్చర్ ఇచ్చింది మన విష్ణుకి ఒక కథ చెప్తే, ఎవరు డైరెక్టర్ అంటే నాగేశ్వరరెడ్డి గారు అనుకున్నాం. నేను కోన వెంకట, గోపిమోహన్, కోన గారు కూడా పరిచయం అయ్యాడు, గోపిమోహన్ గారు, అందరం కలిసి అనుకునేటప్పటికి నాగేశ్వరరెడ్డి గారితో సినిమా చేశాను. ఆ టైంలో జగన్ గారు పిలిచాడు. ఓకే. జగన్ గారితో వరుస 3 సినిమాలు చేశాను. అవును కదా. 3 సినిమాలు చేశాను. ఆ తర్వాత మళ్ళీ డైరెక్షన్ మళ్ళీ ఆ తర్వాత చిరంజీవి గారికి అప్పుడు మెయిన్ ఏంటంటే చిరంజీవి గారికి కథ రాద్దాం అనుకుని మొదలైంది నా జీవితం. ఓకే. 150th ఫిల్మ్కి. ఓకే. ఆయన దగ్గరికి వెళ్ళి పరుచూరు గోపాల్ వెంకటేశ్వర గారి ద్వారా ఆయన కథ చెప్పి, ఆయనకి నచ్చి దాని మీద ట్రావెల్ చేసి ఒక ఆల్మోస్ట్ 1.5 year, 1 year స్టార్ట్ చేసేయండి. జగన్ గారిని అనుకున్నాం డైరెక్టర్గా. అవును. మొదట స్పెక్యులేషన్ చాలా వచ్చినాయి అప్పుడు. జగన్ గారు అనుకున్న తర్వాత జగన్ గారు అన్నారు, ఇంత పెద్ద కథ ఎందుకు, సింపుల్గా ఆయనకి ఒక సాంగ్ అండ్ ఫైట్స్ లాగా చేద్దాం అనుకుని ఒక కథ అనుకున్నాం. దానికి మళ్ళీ ఒక కథ అనుకున్నాం. అది ఎందుకో కార్యరూపం దాల్సల, పాత 10 years అయిపోయింది. అవును. కానీ ఆయన వినాయక్ గారి దగ్గర వెళ్ళి ఆ టైం కరెక్ట్గా ఏమైంది, నేను మళ్ళీ కథ రాసుకుని డైరెక్షన్ చేశాను. జవాన్ చేశారు కదా. జవాన్ నాకు మంచి పేరు వచ్చింది. అవును. జవాన్ వచ్చి మళ్ళీ సినిమా చేద్దాం అనుకున్న టైంలో ఈ మధ్యలో ఏం జరిగిందంటే, అంటే విచిత్రాలు ఇవన్నీ. దిల్ రాజు గారికి కథ చెప్పున్నాను ఎప్పుడు. ఆయన చేద్దాము, ముందు విక్రమ్ కే కుమార్ని పెట్టుకుని థ్యాంక్ యూ చేద్దాం అన్నాడు. థ్యాంక్ యూకి వెళ్ళినప్పుడు కోవిడ్ వచ్చింది. అవును కదా. 2 సంవత్సరాలు. కోవిడ్ 2 సంవత్సరాలు పోయింది. సినిమా ఇండస్ట్రీ రూపురేఖలు మారిపోయింది. నేను అదే టైంకి ఏం చేశా, రాణా నాయుడు రాశాడు వెబ్ సిరీస్. అప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ వెబ్ సిరీస్ రాసింది నేనే. నెట్ఫ్లిక్స్కి రాసింది ఫస్ట్ నేనే. అవును. ఆ తర్వాత సర్వం శక్తిమయం వెబ్ సిరీస్ తీసాం మేము, అమ్మవారి మీద 18 శక్తిపీఠాల మీద. అది ప్యారలల్, ఒక పక్కేమో శక్తిపీఠాల మీద వెబ్ సిరీస్, ఒక పక్కేమో రాణా నాయుడు, ఒక పక్క అన్స్టాపబుల్. 3 ఒకేసారి చేసాం. ఓకే. ఇంక దాంతో ఫుల్ బిజీ అయిపోయాను. లాక్ అయిపోయారు గట్టిగా. ఓకే. 2 సెన్సేషన్లు. అన్స్టాపబుల్ ఇటు పక్క ఒక సెన్సేషన్, అటు రాణా నాయుడు అదొక సెన్సేషన్. కానీ రాణా నాయుడు కండి, ఐఎమ్ నాట్ జోకింగ్, వెంకటేష్కి ఈయనకి రాణాకి, వెంకటేష్ బాబుకి వచ్చిన పేరు నార్త్లో
మోఘం. మ్మ్. ఆయన ఏ ఫ్లైట్ ఎక్కినా రానానాయుడు రానానాయుడు అని నడుస్తారు. అంత పేరు వచ్చిందని, చాలా పేరు వచ్చింది. దాని తర్వాత ఇక సల్మా సినిమా చేసింది. ఆయన ఈ సినిమా చేశారు సల్మాన్ ఖాన్తో, కసిగా భాయ్ కసిగా జాన్. అవును. ఓకే. అప్పుడేమో తిట్టుకోలేదు, రాసే టైంలో ఏమన్నా అబ్జెక్షన్స్ పెట్టలేదా? వెంకటేష్ బాబు మాత్రం చెప్పాడు, వెంకటేష్ బాబు ఆయన పాపం, నేను బూతులు మాట్లాడినా నోటితో, నేను మాట్లాడినా, నా డైలాగులు రాయొద్దు, నేనున్న సీన్స్లో అసలు బూతులు పెట్టద్దు అంటే. అంటే ఎలా కాదు, ఏమవుతుందంటే ఆయన ఈ కమ్స్ ఫ్రమ్ ఏ జనరేషన్ వేర్ ఇట్ ఈస్ వెరీ కన్వెన్షనల్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూస్ ఆఫ్ దట్ జనరేషన్. ఇప్పుడు కాస్త డివోషనల్ మూడ్లో ఉన్నట్టున్నారు కదా వెంకటేష్ గారు. ఎప్పుడూ కొద్దిగా స్పిరిచువల్గా ఉంటారు. స్పిరిచువల్గా ఇప్పుడు సొసైటీ బూత్ నార్మల్ అయిపోయింది, అది. ఆ లాంగ్వేజ్లో కలిసిపోయినాయి పదాలు చాలా. ఎందుకంటే సోషల్ మీడియా రావటం, రీల్స్లో బూతులు మాట్లాడతారు, ట్వీట్స్లో బూతులు మాట్లాడతారు, ఫేస్బుక్లో, ఇన్షాట్స్లో, అన్నింటిలో, టిక్టాక్లో, అంతా ఎక్కడ పడితే అక్కడ నార్మలైజేషన్ అయిపోయింది. అదొక కమ్యూనికేషన్ టూల్ అయిపోయింది బూత్. సో అలాంటి సినారియోలోకి ఒక ఇంటర్నేషనల్ కంపెనీ లైక్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ వాళ్ళు వస్తే వాళ్ళు దీన్ని పెద్ద సీరియస్గా తీసుకోరు. ఈ లాంగ్వేజ్లో ఈ ఫర్బిడెన్ వర్డ్స్ ఇవి వాడకూడదు, ఇక్కడ ఈ సినిమాల్లో ఇవి వాడరు. వాళ్ళకి ప్లాట్ఫామ్ సెన్సార్ ఉండదు, వాళ్ళ ఆడియన్సే డిఫరెంట్గా ఉంటారు. అవును. ఇప్పుడు 700-800 రూపాయలు నెలకి కట్టే ఆడియన్స్ కదా. సో వాళ్ళు దే డోంట్ రియల్లీ టేక్ దట్ సీరియస్లీ. ఓకే. అండ్ పైకి పర్సనల్గా చూడొచ్చు. 10 మంది మధ్యలో కూర్చొని బూతులు మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటుంది, కానీ అవును, గదిలో కన్ఫైన్డ్గా ఉంటే కూర్చుంటానికి పెద్ద ఇష్టం కాదు కదా. సో డెఫినెట్గా ఆ ఛాలెంజెస్ ఉన్నాయి, జనరేషనల్ ఛాలెంజెస్ ఉన్నాయి, ప్లాట్ఫామ్ రకమైన ఛాలెంజెస్ ఉన్నాయి. అవి అంటే ప్రాసెస్లో నెట్టుకుంటూ వస్తాం, అన్నిటి మధ్యలో నెట్టుకుంటూ వచ్చేసారు. అదే వచ్చాము, అది ఫైనల్గా సక్సెస్ అయ్యింది. మీరు కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉంటారు కదా. ఉండేవాడిని, తగ్గిందేమో ఇప్పుడు బాగా. ఎందుకని? టాపిక్ ఉండట్లేదండి. ఇదివరకు ఏదో టాపికల్స్ మీద మాట్లాడే, ఇప్పుడు పాలిటిక్స్ లేదా సినిమానో వస్తుంది. నాకు సోషల్ మీడియాలో తగ్గడానికి కారణం ఏంటంటే, ట్విట్టర్లో బాగా తగ్గించడానికి కారణం అంటే, మనం ఒక కామెంట్ చేసిన, ఒక ఒపీనియన్ చెప్పిన, దానికి వచ్చే రియాక్షన్స్ తట్టుకోలేని సున్నితత్వం నాలో వచ్చిందేమో, నేను డెలికేట్ అండ్ సెన్సిటివ్ అయ్యానేమో అనిపిస్తుంది. ఆ భాష చాలా బ్యాడ్ కామెంట్స్ చాలా చోట్ల చూస్తున్నాను. ఇప్పుడు నాకు వచ్చినాను కాదు, వేరే వాళ్ళు చూస్తున్నా సరే భయం వేస్తుంది. అసలు ఒపీనియన్ చెప్పడం తప్ప, మనం ఒక స్టాండ్ తీసుకోవడం తప్ప, పోలరైజేషన్ అయిపోయింది. ట్విట్టర్ ఉందనుకోండి, రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ అయిపోయింది. తెలుగు పాలిటిక్స్లో విడిపోయారు, తెలుగు హీరోల పరంగా విడిపోయారు, బాగా ఒపీనియేటెడ్ అయిపోయారు. ఓకే. ఒపీనియేటెడ్ అయిపోయేటప్పటికి అందరం ఇది కరెక్ట్ అంటే, ఎవరు పర్ఫెక్చువల్ వీళ్ళు చూడట్లేదు సొసైటీని. అన్ని రకాల మీద విమర్శించవచ్చు, అందరినీ పొగడచ్చు. మనకు అనిపించింది మనం చెప్తే మన ఇండివిజువాలిటీ ఉంటుంది. ఆ ఇండివిజువాలిటీ పోయి పోలరైజేషన్ వచ్చేసింది సోషల్ మీడియాలో బాగా. దాని బదులు ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు పెట్టుకుని మేము అక్కడ ఎంజాయ్ చేస్తున్నాం, ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం బెటర్ ఏమో అనిపించింది నాకు. అది వాడుతున్నారా పోనీ గట్టిగా? అది పెద్ద ఓకే. నేను ఎప్పుడైనా మంచి మాట ఏమైనా కనిపిస్తే క్యాప్షన్స్ లాంటివి అవి పోస్ట్ చేస్తుంటాను తప్ప నేను పెద్దగా. ఓకే. అంటే నాకు అనిపించింది, ఒకప్పుడు నేను చాలా యాక్టివ్గా ఉండేవాడిని సోషల్ మీడియాలో. ట్విట్టర్కి వచ్చిన కొత్తల్లో హైదరాబాద్లో 10-20 మంది నేను ఒకడిని. అవును, మేము చూసాం, అందుకని అదొకటి. మీరు మీ బావ అనుకుంటారు, ట్విట్టర్లో కొట్టుకుంటారు మీ ఇద్దరు. ఒక రోజు ఒక గంటలో కూడా 30 నిమిషాలు జరిగిన 4-5 ట్వీట్లు. అదే ఆ తర్వాత ఉంది అదే దానికి. ఎందుకంటే ఆఫ్ స్క్రీన్ మీరు ఎలా ఉంటారు ఏంటి అనేది తెలుసు. ఆ ట్విట్టర్ వార్ అనేది ఎందుకు జరిగిందా అని చెప్పేసి చాలా రకాల. నేను యాక్చువల్గా గోవాలో ఉన్నానండి. నేను దిల్ రాజు గారు మిస్సెస్ ఏదో పని మీద వెళ్ళాం గోవా. ఓకే. వాళ్ళేమో ఆ పనిలో ఉన్నారు, నేనేమో ఈ ఫోన్ నొక్కుకుంటున్నా. ఆయనకు కూడా తెలీదు, ఆయన పాపం ట్విట్టర్ చూడటం కదా, నొక్కుంటున్నాను. నాకు సాయిధర్మ తేజ్ గారు, వంశీ కాక వీళ్ళు ఫోన్ చేసి ఎందుకు అంటే, అప్పుడు నేను రియలైజ్ అయ్యో చాలా పెద్ద హడావిడి అవుతుందని. చూడండి కదా, గాట్ ద గ్లేర్ ఆఫ్ ద మీడియా. ఓకే. అంటే మీరు ఎవరు చూడలేదు అనుకుంటే 100 కళ్ళు మీ మీద ఉన్నాయి. అవును, అప్పుడు అర్థమైంది ఓహో అని. ఆ ఫిట్ ఆఫ్ స్పర్ ఆఫ్ యాంగర్. మీకు బాగా ఇండస్ట్రీలో బాగా క్లోజ్ అనుకున్నది, ఒక 10 రోజులు పార్టీ చేసుకోవాలనుకున్నాయి, అట్లాంటి వ్యక్తులు ఎవరున్నారు మీకు ఇండస్ట్రీ? పార్టీ నేను పెద్ద పార్టీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ పర్సన్ కాదు. పార్టీ అంటే 10 days సుబ్బరాజు గారితో వెళ్తాను నేను. రవితేజ్ గారు అయితే నేను ఎన్ని రోజులైనా ఉండగలను. అవునా? ఎన్ని రోజులైనా ఉంటాను నేను. ఓకే. ఆయన నన్ను భరించేంతసేపు ఉంటా.
చెప్తారా మరింత లేకపోతే కోన వెంకట గారు ఉన్నాడు. కోన వెంకట గారు నేను చాలా దేశాలు తిరిగాము. గోపీమోహన్ గారు ఉన్నాడు. నేను ఆయన రైటర్ గోపీమోహన్ గారు తెలుసు. రైటర్ గోపీమోహన్ గారు, కోన వెంకట గారు, అలాగే హరీష్, సుబ్బరాజు. బాగా సుబ్బరాజు నేను కలిసి చాలా కంట్రీస్ వెళ్ళాము. వెళ్ళారు పెళ్ళికి మొన్న? లేదండి, పెళ్ళి అతను చాలా గుప్తంగా చేసుకున్నాడు. యూఎస్లో చేశారంట కదా? తెలుసు, యూఎస్లో చేసుకున్నాడు. వస్తాడు 4 రోజులు. రవితేజ గారు అందరం కలిసి ఉంటాం. ఓకే. ఇది మేమందరం గ్రూప్ ఇట్లా రైటర్గా ఉన్నారు, పని చేస్తున్నారు, సంపాదించుకున్నారు. ప్రొడ్యూసర్గా మళ్ళీ చేయాలని చెప్పేసి అదే ఫస్ట్ నేను సెకండ్ హ్యాండ్ తీశాను. అవును, సెకండ్ హ్యాండ్. అవును, అది బాగా నాకు ఫైనాన్షియల్గా ప్లస్ అయింది. అది ప్లస్ అయినా చాలా మంచి ప్లస్ అది. ఓకే. ఆ తర్వాత సర్వం శక్తిమైన తీసాం. అవును, అది నాకు మంచి ఫైనాన్షియల్ లాభాలు తెచ్చిపెట్టింది. ఓకే. అది చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. నార్త్లో అయితే టీవీలకు హారతలు ఇస్తున్నారు. హిందీలో తీసాం. అది హిందీలో తీసి జీ5లో చేసాం. అవును, 18 శక్తిపీఠాలు, మహాశక్తిపీఠాలు, కాశ్మీర్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి ఒక ఆవిడ దూరంలో షూటింగ్. అది అంటే అక్కడ గన్స్ పేలుతుంటే మాకు వినిపిస్తూ ఉంటుంది. తీత్వాలని పర్మిషన్ ఎట్లా ఇచ్చారండి మీకు? ఆర్మీ పర్మిషన్ తీసుకున్నాం. సాధనా పాస్ అని అక్కడి నుంచి వెళ్ళాలి. 18 చెక్ పోస్టులు, 18 చెక్ పోస్ట్స్ ఉంటాయి, మిలిటరీ చెక్ పోస్ట్స్. ఓన్లీ 12 మంది వెళ్ళాం. ఓకే. అక్కడ ప్రదీప్ మద్దాలి డైరెక్టరు, అతను చాలా బాగా చేశాడు. రాము గారి దగ్గర, జగన్ గారి దగ్గర మంచి ట్రైన్డ్ అతను. అతను చేశాడు డైరెక్షన్, నేను కథా మాటలు, స్క్రీన్ ప్లే. ప్రొడ్యూసర్స్ మాకు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, అంకిత్ అని, అతను నేను కలిసి చేసాం. విజయ్ చాడ, అంకిత్ నగోరే మేమందరం కలిసి చేసాం. అది అక్కడికి వెళ్ళాం, శ్రీలంక వెళ్ళాం. శ్రీలంకలో శాంకరీదేవి టెంపుల్, అదొక పెద్ద విన్యాసం. ఆ తర్వాత ఫుల్ పీక్ సెకండ్ వేవ్లో ఎండలో 44-45 డిగ్రీల్లో కాశీలో, గయా, అసలు ప్రయాగ, అక్కడ షూటింగ్లు అంటే అసలు ఇంపాసిబుల్ అండి. ఆ ఎండకి వెంటనే జ్వాలాముఖి అని ఉంటుంది, కాంగ్రా అని, హిమాచల్ ప్రదేశ్, అక్కడ చలి. ఆ తర్వాత ఉజ్జయినిలో చేసాం. అన్నీ ఉజ్జయిని, మాహూరు, కొల్హాపూరు, చాముండి, కర్ణాటక, కంచి, శ్రీశైలం, జోగులాంబ, పిఠాపురం, ద్రాక్షారామం, ఒరిస్సా, బెంగాల్ వెళ్తే అక్కడ గుడి లేదు, అక్కడ మినార్ ఉంది. గుడి కొట్టేసి మినార్ కట్టేశారు అక్కడ. అక్కడ మినార్ దగ్గర షూటింగ్ చేసాం. అసలు అది అస్సాం శక్తిపీఠం కదా అది. శక్తిపీఠం కొట్టేసి అక్కడ శృంఖలాదేవి గుడి. అవును, అక్కడ మినార్ ఉంది. కాకపోతే శృంఖలాదేవి గుడి తర్వాత 200 కిలోమీటర్ల చోట ఇంకో చోట పెట్టుకుని పాపం మన వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇక్కడ తీయటమే న్యాయం, ఎందుకంటే అక్కడే జరిగింది. ఓకే. సరే, అక్కడ చేసాం సీన్ అది. ఓకే. అట్లాగే కామాఖ్యాదేవి, అక్కడ దశ మహావిద్యలు అని ఉంటాయి. అవును, ఇదిగా ఉంటుంది అక్కడ. అవును, కామాఖ్య అస్సాంలో, అక్కడ షూట్ చేసాం. కాస్త గగ్గుర్లు పడిచే కొద్దిగా షేకింగ్గా ఉంటుంది. నేను నమ్ముతారా అట్లా? అంటే మామూలుగా డివోషనల్గా స్పిరిచువల్ బాగా డివోషనల్ ఉంటుంది. ఓకే. సో అది చేసటం వల్ల నాకు బాగా ప్లస్ అయింది. మంచి పేరు వచ్చింది బాంబేలో. ఓకే. హిందీలో కూడా ఇప్పుడు సినిమా చేస్తున్నాను నేను. తర్వాత హిందీ మన కార్పొరేట్స్తో, బాంబే కార్పొరేట్స్తో కలిసి ఇక్కడ మళ్ళీ ప్రొడక్షన్లో కొన్ని సినిమాలు చేస్తున్నాం. మీ ప్రొడక్షన్లోనా? ప్రొడక్షన్లో. సినిమాలు థియేటర్ కలిసి. సో ఇవన్నీ ఇంకా పైప్ లైన్లో ఉన్నాయి. అంటే స్క్రిప్ట్ వర్క్ కొన్ని, కాస్టింగ్ కొన్ని, ప్రీ ప్రొడక్షన్ కొన్ని, ఇంకా వాటిని బయటకు తీసుకొచ్చే షేప్కి రావాలి. ప్రయాణం విజయవాడ నుంచి బయలుదేరిన ప్రయాణం ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా జరుగుతుంది అట్లా. ఓకే. నేను పెద్ద సీరియస్గా ఏం తీసుకున్నాను, లైఫ్ వెళ్తుంటే. మీరు నాకు తెలిసి కాస్త ఎంజాయ్ మూడ్లో ఎక్కువ ఉంటారనుకుంటున్నాను. నాకు తెలిసి ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తారనుకుంటాను నేను ఆ క్షణానికి అంతే. నాకేంటంటే రాత్రిపూట నాకు తెలిసి ఎక్కువ మంది రైటర్స్లో, ఇప్పుడున్న టాలీవుడ్ రైటర్స్లో, హీరోలైనా హీరోయిన్లైనా టెక్నీషియన్స్ అయినా అందరితో పిఆర్ మెయింటైన్ చేసే వ్యక్తి మీరే అనిపిస్తుంది నాకు. సార్ నేను ఎవరిని ఏం అడగను. ఇప్పుడు స్నేహం ఎప్పుడు వస్తుంది? ఒకరి నుంచి ఒకరు ఆశించకపోతే వస్తుంది. స్నేహం ఎప్పుడు నిలుస్తుందో లేదో పరీక్ష ఎప్పుడు వస్తుందంటే ఒకడి నుంచి ఇంకోటి ఆశిస్తే అప్పుడు వీడి స్నేహం నిలుస్తుందో లేదో పరీక్ష. అది ఓకే. అడగకపోతే పరీక్ష లేదు కదా. అవును. ఇప్పుడు మీరంతా నేను బాగా ఫ్రెండ్లీగా ఉన్నానండి, 4 రోజులు అయిపోయింది. ఆ తర్వాత నేను మీకు ఫోన్ చేసి 10,000 సద్గురు అన్నాను అనుకోండి,
అప్పుడు మన స్నేహం ఉందో లేదో తెలుస్తుంది. మీరు నన్ను బలానా చోట ప్రే చేయండి బ్రదర్ అంటే అప్పుడు తెలుస్తుంది. నేను అంత తొందరగా ఆశించను ఎవరి దగ్గర. ఓకే. ఎందుకంటే ఆశించకూడదు, ఆశించక్కర్లేదు. ఓకే. ఎవరి దగ్గర ఏం ఆశించక్కర్లేదు. ఎందుకంటే ఇదంతా ఇండివిజువల్ వార్. మనమేమో ఒక మందలాగా వెళ్ళి ఇంకో దేశం మీద పడలా. సినిమా ఇండస్ట్రీ అంటే ఎవడి యుద్ధం వాడు చేసుకుంటున్నాం. అవును, అంతే కదా. అవును. మన యుద్ధం ఇంకోటికి బర్డెన్ కాకూడదు, ఇంకోటి యుద్ధం మనకి బర్డెన్ కాకూడదు. వర్మ గారితో కూడా నేనంటే వర్మ గారితో కలుస్తాను కానండి, పార్టీ చేసుకుని కింద మీద పడిపోయేది. ఆయనతో 10 రోజులు కష్టం. ఆయనతో 2 గంటలు 3 గంటలు నాలెడ్జ్ షేరింగ్. నేను ఆయనతో కాంట్రవర్సీలు మాట్లాడినాను, ఆయన పొలిటికల్ వ్యూస్ మాట్లాడినాను. ఆయనకు ఓన్లీ నేను 2 విషయాలు ఆయన గురించి నాకు చాలా ఇంట్రెస్ట్ అయిన విషయాలు సినిమా గురించి. ఇట్స్ హ్యూజ్ బిజినెస్ ఎక్యుమెన్ ఉంది ఆయనకి. చాలా పెద్ద ఆయన కనుక బిజినెస్లో వెళ్తే అంబానీ అయ్యాడు, బిజినెస్లో దిగి ఉంటే అంబానీ అయ్యాడు. వచ్చారంటారా? సినిమా బిజినెస్ అవటం వల్ల, సినిమా బిజినెస్ ఏంటంటే క్రియేటివ్ బిజినెస్, ఇది ఆర్ట్ బిజినెస్. మన దగ్గర సబ్బులు తయారు చేసే కంపెనీ పెట్టాడు అనుకోండి, ఆయన 100 ఏళ్ళు కంపెనీ అద్భుతంగా నడిపేవాడు. ఇది కథలు తయారు చేయడం, సినిమాలు తయారు చేయడం ఇమీడియట్ రివ్యూస్ కదా, 3 నెలలకు ఒకసారి తెలిసిపోతుంది. ఒక సబ్బు సక్సెస్ అయితే, లైఫ్ బాయ్ సక్సెస్ అయితే 100 ఏళ్ళు అమ్మచ్చు దాన్ని కదా. ఒక షర్ట్ సక్సెస్, కుమార్ షర్ట్స్, చర్మా షర్ట్ అని పెడితే సక్సెస్ అయితే 100 ఏళ్ళు. ఇది సినిమా కదా, ఇది అప్పటికప్పుడు తెలిసిపోతుంది సంవత్సరంలో. ఆయన దగ్గర బిజినెస్ ఎక్విప్మెంట్ ఉంది, ఎలా ప్యాకేజ్ చేయాలో ప్రాజెక్ట్ని, ప్రోడక్ట్ని ఎలా దాన్ని మార్కెట్ చేయాలి, ఎలా దాన్ని కొత్తదనం సృష్టించాలి, చాలా విషయాలు తెలుసాను, చాలా డీప్ ఇన్ డెప్త్. అదేంటి 2 ఫిలాసఫీ, ఆయన వెస్ట్రన్ ఫిలాసఫీలో దిట్ట. ఆయన జాన్ పాల్ సార్త్రే, బెర్ట్రాండ్ రస్సెల్, ఈ నీషే, సాఫ్నర్, ఇలాంటి పుస్తకాలు చదువుకుని ఆయన అప్పచెప్పేయగలడు. దానవేశ్వరం డైలాగులు మొత్తం అప్పచెప్పేయగలడు వర్మ గారు. ఏమంటివి ఆచార్యవరి అనే డైలాగు గొక్క తిప్పుకోకుండా మనం చదువుతుంటే ఒక్క అక్షరం పోకుండా అప్పచెప్పేయగలడు. ఆయన పిచ్చి ఫ్యాన్ రామారావు గారికి. అవునా? అడవిరాముడు పాటలు, శంకరాభరణం అయితే మొత్తం అప్పచెప్పేయటం. సినిమా అప్పచెప్పేస్తాను నేను. శంకరాభరణం, అడవిరాముడు, దానవీర సూరకర్ణ, అంత మెమరీ పవర్ ఆయనకి. తెలుగు మీద అంత కమెంట్ ఉంది, అద్భుతమైన కమెంట్. సూపర్ అండి. విపరీతం. చాలా ఇక్కడ పుట్టి పెరిగి అమెరికా, బొంబాయిలో వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు కానీ ఇక్కడ తెలుగుడే కదా. ఇక్కడే తెలుగు సినిమాలు చేశాడు ఆయన. 10 ఏళ్ళు పీక్ ఎక్కడే వెళ్ళింది కదా. ఇంకేముంది, ఆయన తెలుగు బ్రహ్మాండంగా వచ్చు. సినిమా ఫ్యాన్ అదొకటి. 2 ఫిలాసఫీ. 3 మోస్ట్ ఇంపార్టెంట్ వరల్డ్ పాలిటిక్స్. వరల్డ్ పాలిటిక్స్లో మోస్ట్ కరెంట్ అఫైర్స్ మాట్లాడతాడు ఆయన. ఇప్పుడు ఉక్రెయిన్కి రష్యాకి వారు, ఇజ్రాయిల్కి ప్యాలెస్టైన్కి వారు, అమెరికాలో ఎలక్షన్స్, జర్మనీకిను ఎందుకు ఈ ఆయిల్ విషయాల్లో ఎందుకు గొడవ అవుతుంది, అంత అప్ టు డేట్. ఏమైనా డౌట్ వస్తే ఆయన అడగచ్చు. అందుకని ఆయనతో సినిమాలు, వరల్డ్ పాలిటిక్స్, ఫిలాసఫీ తప్ప నేనేం మాట్లాడను. నాకు అదే కావాలి. నా స్వార్థం ఏంటి, ఈయన దగ్గర తీసుకొచ్చిన స్వార్థం. ఆయనతో స్నేహం చేయలేము, ఎందుకంటే ఆయన స్నేహితులు లేరు, ఉండరు, రారు. స్నేహితుడిని కూడా ఆయన చేసుకోడు. ఆయన ఒంటరి మనిషి, ఆయనకి ఒంటరిగా ఉంటాడు ఆయన. ఆయన ఏమి సీరియస్గా తీసుకోరు. ఇప్పుడు నేను చాలా విషయాలు లైఫ్లో సీరియస్గా తీసుకుంటాను, ఆయన ఏమి సీరియస్గా తీసుకోడు. సీరియస్గా తీసుకొని వాడి దగ్గరికి వెళ్ళి మన సీరియస్నెస్ గురించి చెప్తే ఆయనకి అది చాలా ఫన్గా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లం వచ్చిందండి, నాకు అసలు అవతలవాడు ప్రాబ్లం వినడం అంటే పెద్ద జోక్ అనుకోండి. మీరు నా దగ్గరకు వచ్చి ప్రాబ్లం చెప్పినప్పుడు నవ్వితే మీరు బాధపడతారు లేదా? బాగా. ఏంటి ఏమన్నా నా లైఫ్లో ఇంత ఇంపార్టెంట్ విషయం చేసి బాధ నవ్వుతాడేంటి నా అనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈయన ఎప్పుడైనా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పినప్పుడు నవ్వుదాం అని ఎదురు చూస్తాం. ఆయన ఏం చెప్పడు, ఎందుకంటే ఆయన లేవు. అందువల్ల ఈయనతో మనం మన జీవిత సమస్య గురించి, మన టెన్షన్ల గురించి, మన కష్టాల గురించి, మన ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయకూడదు. దీన్ని అల్లరల్లరి చేసి కామెడీ చేసేస్తాడు అని నేను అసలు సీరియస్ విషయాలు మాట్లాడను. తెలుగు పాలిటిక్స్ అసలు మాట్లాడను. ఎందుకు మాట్లాడినంటే ఆయన ఎప్పుడు ఏ పార్టీ గురించి మాట్లాడతాడో, ఎప్పుడు ఏ హీరోని ఏమంటాడో తెలియదు మనకి. ఆ క్షణానికి ఆ ఫ్లిక్కర్ అలా కొడితే అలా అంటాడు ఆయన. అదే సరదా. సీరియస్ అనుకోండి, హౌ కెన్ యూ డూ దిస్ సార్ అనగలం, నవ్వేస్తే అనలేం కదా. సో నేను దాని గురించి వీలైనంత వరకు దూరంగా ఆ టాపిక్స్ మాట్లాడు. మరి ఇంకొక డైరెక్టర్, దగ్గరగా ఉండే డైరెక్టర్ పూరి గారి పరిస్థితి ఏంటి? ఆయన శిష్యుడే కదా. పూరి గారు ఆయన సపరేట్ కాకపోతే
ఆయన స్టైల్ వేరు సార్. జగన్ గారు చాలా, ఆయనే రైటరు. జగన్ గారికి చాలా క్లారిటీ అండి. ఆయన హైలీ, ఆయన చాలా హైలీ ఎన్లైటెండ్ సోల్. ఆయన చాలా వికసించిన మనస్తత్వం ఆయన. అందుకనే ఆయన గొప్ప సినిమాలు రాశాడు, తీసాడు. ఆయన ఓకే, మళ్ళీ తీస్తాడు. ఇప్పుడు ఆయన కంబ్యాక్లు కొత్త కదా, ఆయన అసలు కంబ్యాక్ రాజా. ఆయన కంబ్యాక్ కొత్త కదా, అదే ఆయన కంబ్యాక్లకే ఫేమస్. ఓకే, మొన్న అన్స్టాపుల్ అన్నారు చూసారా, మహేష్లో నీకు ఏం నచ్చిందంటే బన్నీ ఆయన కంబ్యాక్స్ చాలా బాగుంటాయి అన్నాడు. అసలు యాక్చువల్గా పూరి జగన్నాథ్ గారు కంబ్యాక్స్ కింగ్. ఆయన చాలా క్లియర్గా ఉంటాడు. ఆయన నిజంగా ప్రేమిస్తాడు. ఆయన ప్రేమించి, ఆయన నమ్మి ప్రేమించి, ఆయన మళ్ళీ అవతల వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్రేమ నమ్మకాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఒకవేళ వాళ్ళు గనక ఈ నమ్మకాన్ని, ప్రేమని అడ్వాంటేజ్ తీసుకుంటే ఆయన బాధపడతాడు. ఆయన వెంటనే సున్నితంగా బాధపడతాడు. రామ్ గోపాల్ వర్మ గారు అట్లా కాదు. ఈయన ఎవరు ప్రేమించడు, నమ్మడు. అవతల వాడు ఇతన్ని ప్రేమించి నమ్మితే అది వాడి కర్మ అనుకుంటాడు. ఒకవేళ ఇతను మోసపోతే అది వాడి తప్పు కాదు, నా తప్పు అని సరిపుచ్చుకుంటాడు. ఇది ఇద్దరికి ఉన్న తేడా. సూపర్ సార్. అయితే సడన్గా ఇలా వెళ్తున్న జర్నీ ఫస్ట్ తెర మీద చూసుకోవాలి, తెర మీద తీసుకొచ్చింది ఎవరండి మిమ్మల్ని యాక్టర్గా టర్న్ అవ్వాలి? మల్లేని గోపినే. యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ నేను కోటి రామకృష్ణ గారి సినిమా ఒకటి చేశాను, అయోధ్య అని. అవును, దాంట్లో నేను విలన్, యంగ్ ఏజ్ 20 years బ్యాక్. ఓకే. ఆ తర్వాత విజయశాంతి గారు సినిమా ఒకటి రాశాను, నాయుడమ్మ. ప్రభుదేవ, విజయశాంతి గారు. ఓకే ఓకే. దాంట్లో నేను ప్రభుదేవ ఫ్రెండ్, నా డెత్ ఒకటి జరుగుతుంది, నా డెత్ మీద కథ నడుస్తుంది. ఓకే. అదొక ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేశాను. అది డిలేలో రిలీజ్ అయింది సినిమా. అది ఆ తర్వాత నాకు ఎందుకు ఇంట్రెస్ట్ పెద్దగా రాలా, బిజీగా ఉండటం వల్ల సినిమాలు, సిట్టింగులు. నాకెంత సక్సెస్ అవ్వాలి, సినిమా రైటర్గానే సక్సెస్ అవ్వాలి అదొక ఉంటుంది కదా, ఆ గోల్లో ఉన్నాను నేను. అందువల్ల నేను పెద్ద యాక్టింగ్లోకి దవల. సడన్గా ఒక రోజున మల్లేని గోపి, నాకు చాలా ఇష్టమైన ఫ్రెండ్ కూడా, ఓకే, తను ఫోన్ చేసి క్రాక్లో క్యారెక్టర్ ఉంది బ్రదర్, రా డార్లింగ్ అన్నాడు. సరే అంటే పెద్ద ఉండదు, చిన్నది, సరదాగా ఉంటుంది. నేను చెప్పి మార్నింగ్ 7కి రా, 8కి పంపించేస్తాను. 7కి వచ్చా, 8కి చేసి వెళ్ళిపోయాను. రెండో రోజు మళ్ళీ రమ్మన్నాడు. 2 నెలలు అయిన తర్వాత మళ్ళీ రమ్మన్నాడు. ఆ తర్వాత ఇంకొక సీన్ ఉంది, కొద్దిగా ఒంగోలు రా అన్నాడు. ఒంగోలు రాత్రంతా ప్రయాణించి ఒంగోలు వెళ్ళా, అక్కడ 1 గంట చేసి మళ్ళీ వచ్చేసాడు. అది క్రాక్లో క్యారెక్టర్ విపరీతంగా పేలింది. అది మామూలు కాదు కదా అసలు, అది షాకింగ్. అంత పెద్ద సక్సెస్ అయ్యేటప్పటికి తర్వాత మళ్ళీ తను సెంటిమెంట్గా వీరసింహారెడ్డిలో ఒక క్యారెక్టర్ చేశాడు. నాకు బాబీ బాగా ఫ్రెండ్, బాగా క్లోజ్, బాగా ఇష్టం. నాకు నిత్య కోనా గారి దగ్గర నుంచి నాకు బాగా ఇస్తుంది. ఓకే. తను వాల్టర్ వీరలో క్యారెక్టర్ చేయొచ్చు కదండి, సరదా సూపర్ అని చెప్పి వాల్టర్ వీరలో క్యారెక్టర్ చేసి, ఓకే, ఆ 3. ఆ తర్వాత మళ్ళీ రవితేజ గారు ధమాకాలో చేయన్నాడు. ధమాకాలో చేసి రవితేజ గారు చెప్పారా? ఆయనే చెప్పాడు. ఓకే, చెప్పాడు ఆయన, ధమాకాలో క్యారెక్టర్ ఉంటుంది, నువ్వు చెయ్యాలి అన్నాడు. సరేనే అన్నా. ప్రసన్న వచ్చాడు, చెప్పాడు. అది కూడా 2 days క్యారెక్టర్. ఓకే. బట్ ఆ క్యారెక్టర్ సీన్లు పేలినాయి, ఎపిసోడ్స్ పేలినాయి. అదే ఎపిసోడ్స్ పేలటంతో బాగా ఓకే వర్కౌట్ అయింది. ఓకే, సూపర్ అండి. ఎందుకంటే ఆన్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఆ సెటైరికల్ డైలాగులు చెప్పడం అనేది ఆ విరుపు కుదిరింది. ప్లస్ ఒకరికి ఒక మోడ్యులేషన్ అంటారు. మోహన్ బాబు గారికి ఒక విరుపు ఉంటుంది. అవును, ఇప్పుడు మీరు మోడ్యులేషన్ ఆ వెరైటీగా వచ్చింది అది. ఓకే. అందరూ ఎక్స్పెక్ట్, పైగా ఏంటి క్రాక్లో కొంతవరకు ఒంగోలు యాస, అందరూ నా ఒంగోలు అనుకున్నారు. తర్వాత దీంట్లోనేమో ధమాకాలోనేమో ఇది మళ్ళీ తెలంగాణ యాస, చాలామంది తెలంగాణ అనుకున్నారు. ఆశ్చర్యం చెప్పనా, ధమాకాలో నా క్యారెక్టర్ పేరు మలక్పేట్ మల్లేష్. మలక్పేట్ మల్లేష్ అని ఆయన వచ్చి నాకు సన్మానం చేసి వెళ్ళాడండి. నాకు అది షాకు. రియల్గా క్యారెక్టర్ ఉందా? మలక్పేట్ మల్లేష్ గారు, ఆయన అక్కడ పెద్ద దార్కారి వ్యవస్థ అంతా సెటప్ అంత ఉంది అక్కడ. ఆయన వచ్చి నన్ను సన్మానం చేసి వెళ్ళాడు. అంటే ఒక చిన్న ఫంక్షన్లో కలిస్తే అది చేసుకుని ఇది చేసి నేను చాలా ఎంజాయ్ చేశా. అది బాగా పేలింది కదా, అంటే నాకు తెలిసి గుర్తింపు వచ్చింది కదా ఆ క్యారెక్టర్కి. అవును, పేరుకి వచ్చేది. అలాగే నాకు అట్లాంటి ఒక మంచి ఇన్సిడెంట్ జవాన్ సినిమా చేసినప్పుడు. జవాన్ సినిమాలో ఆర్ఎస్ఎస్ కడేట్ హీరో, ఆర్ఎస్ఎస్ సంఘ్లో కార్యకర్త, సేవక్.
అతను ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి ఆఫీస్కి వచ్చి చాలా ఇది చేశారు. నాకు ఢిల్లీ నుంచి కూడా ఫోన్ వచ్చి అభినందనలు వచ్చినాయి. ఓకే. నాకేంటి ఏదో టాపిక్, నాకేం లేదు సార్, నాకు ఏదో టాపిక్ మీద సినిమా చేయాలంటే ఇష్టం నాకు. జవాన్ అనేది ఒక దేశభక్తుడికి సంబంధించిన కథ, ఇంటర్నల్ డిఫెన్స్ గురించి, డిఆర్డిఓ బ్యాక్డ్రాప్, అప్పటిదాకా ఎవరు చేయలేదు డిఆర్డిఓ. థ్యాంక్ యూ ఏమో గ్రాటిట్యూడ్ మీద కథ. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా వెనక్కి తిరిగి చూసుకుంటే మన ఎత్తులో నిలబెట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు. సెల్ఫ్ మేడ్ మ్యాన్ అంటే ఎవరు కాదు, మనకు హెల్ప్ చేసిన వాళ్ళు మనం మర్చిపోతే సెల్ఫ్ మేడ్ మనం. మనకు చాలామంది హెల్ప్ చేస్తారండి. మీ ఇంటర్వ్యూ వల్ల, ఈ ఇంటర్వ్యూ నన్ను చూసి ఎవరు నాకు ఏదో అవకాశం ఇచ్చి నన్ను పైకి తీసుకొచ్చి, నేను నా ఇంటర్వ్యూలో చూశాను వేణు బిక్కీ ఇంటర్వ్యూలో అని అనుకోండి, నా మనసులో వేణు బిక్కీ గారి ఇంటర్వ్యూ వల్ల బలన అవకాశం నాకు వచ్చిందని నేను గుర్తుపెట్టుకోవాలి. వేణు బిక్కీ ఇంటర్వ్యూ ఏదో చిన్న బ్రిడ్జ్ అంతే, నా టాలెంట్ వల్ల అనుకుంటే నేను సెల్ఫ్ మేడ్. ఓకే ఓకే. మీరు నాకు చేసే సహాయం ఏదో ఆశించి కాదు, అది మీ నేచర్ కదా. చాలామంది ప్రపంచంలో ఏదో ఆశించి చేయరు, ఆశించి చేస్తే బిజినెస్ అవుతుంది. అవును. ఆశించకుండా చేసే ఎంతోమంది సహాయం వల్ల కొంతమంది పైకి వస్తారు. ఓకే. ఆ పైకి వచ్చిన వాళ్ళు ఆ సహాయాలు మర్చిపోయి మేము సెల్ఫ్ మేడ్ అనుకుంటారు. ఓకే. ఎప్పుడు దెబ్బ కొడుతుంది మనకి. అప్పుడు తిరిగి చూస్తే ఇంతమంది నాకు చేసింది, థ్యాంక్ యూ కదా, అదే థ్యాంక్ యూ కదా అమ్మి చేసాం. కాకపోతే ఆ పీరియడ్ అలాంటిది కాదు. ఆ సినిమా రిలీజ్ అయ్యే టైంకి అవును, ఒక బింబిసారా, సీతారాము, ఆ సినిమా అవి కూడా ఆగస్టులో రిలీజ్ అయినాయి. జూలై, జూన్ అన్ని ఫ్లాపుల మధ్య తెలుగు ఇండస్ట్రీ ఏంట్రా పరిస్థితి అనడం వచ్చింది. థ్యాంక్ యూ. పాపం రాజు గారు 2 months ఆగి చేద్దాం అనుకున్నారు రిలీజ్, కానీ కుదరలే. అప్పుడు తర్వాత ఓటీటీలు బాగా సక్సెస్ అయింది, బాగా మంచి పేరు వచ్చిందండి. ఇట్స్ ఓకే అవుతాయి. అసలు మనం జయాపజయాలనేవి చాలా. ఫ్యామిలీ పైన మీ సినిమాకి సంబంధించి తాలూకా షాడోలు ఏమన్నా పడుతున్నాయా? అంటే అఫ్కోర్స్ బయట నుంచి వస్తున్న నెగిటివిటీ కావచ్చు, లేకపోతే పాజిటివిటీ కావచ్చు, వాళ్ళు ఫీల్ అవుతారా? అసలు కామెడీ మా ఇంట్లో అంతేనా? మా ఇంట్లో నన్ను మించిన కామెడీ. మా ఇంట్లో అందరికీ కామెడీ పీస్ నేనే, నాకు అందరికీ ఎటకారం. మా ఇంట్లో ఫుల్ జోకులు. అసలు మా వైఫ్ నేను మా బావ మరదళ్ళు. ఓ అవునా? అందులో అసలు మా మేనమా కూతురే. ఓకే. అసలు మా ఇంట్లో అసలు అవేమీ లేవు. ఓకే. కామెడీ అసలు చాలా జోక్, సీరియస్. ఎందుకంటే మనం మిస్టర్ బచ్చన్లో అది ట్రోల్ అయ్యారు కదా, ఎక్కువ మీ క్యారెక్టర్ ట్రోల్ చేశారు కదా. ఎక్కువ ట్రోల్ చేసింది మా ఆవిడే. బయట అయితే నథింగ్ అనమాట ఇది మీకు. ఇంకా అసలు ఫుల్ టైమింగ్ అండి. మా అమ్మాయి టైమింగ్ మరీ ఎక్కువ, మరీ ఎక్కువ టైమింగ్లో వేస్తుంది జోకులు. మా ఇంట్లో అసలు మా అమ్మ అయితే మా అందరికంటే ఎక్కువ. ఓ అవునా? అసలు కామెడీ పీక్స్. అసలు మా నాన్నగారు ఇప్పుడు లేరు, ఆయన అయితే ఇంకా అసలు కింగ్ ఆఫ్ కామెడీ. మా ఇంట్లో అందరూ కామెడీ అండి, నవ్వుకుంటూ ఉంటారు ఎప్పుడు. అసలు లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది. ఓకే. అసలు నాకు ఇప్పుడెప్పుడు ఇంటికి వెళ్దాం అనిపిస్తుంది నవ్వుకోవడానికి. సరదాగా ఉంటాం, చిన్న చిన్న ఉంటాయి. ఓకే. అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఓకే. అంటే నువ్వు నాకు అది నువ్వు ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఇలా లేవు. ఎవరి ఇష్టం వాళ్ళు ఉంటాం. ఓకే. మా నాన్నగారు ఉన్న రోజులు, బతుకున్న రోజుల్లో ఒకసారి చాలా భయపడిపోయాడు ఆయన. ఈ దేనికైనా రెడీ సినిమా అప్పుడు బ్రాహ్మిన్ సంఘాలేవో గొడవ చేసిన, అసలు నాకు సంబంధం లేదు. నేను కథ నేను అప్పుడు షూటింగ్లో చెప్పా, ఎడిటింగ్లో చెప్పా, తీసేయండి అంటే ఊరుకో దానికి ఏం పెద్ద నా కామెడీ వస్తుంది సార్ తీసేయండి అండి అంటే, నువ్వు ఎక్కువ సెన్సిటివ్గా ఫీల్ అవుతున్నావు అట్లా అన్నారు నన్ను. సినిమా రిలీజ్ అయింది, పెద్ద గొడవ అయింది. అవును కదా. నన్ను పంపించారు టీవీ 9లో కూర్చోబెట్టారు. టీవీ 9లో కూర్చోబెడితే పక్కన పాపం ఆయన ఎవరో వచ్చారు, ఆయన పేరు మర్చిపోయాను, చాలా పెద్ద మనిషి. మా నాన్న భయపడిపోయాడు, ఏంటో పెద్ద గొడవ అవుతుంది, కాంట్రవర్షియల్లో టీవీలో కూర్చుంటున్నాడు. అప్పుడు మామూలుగా పెండ ప్రధానాలు కూడా చేశారు కదా. అంటే నేను దాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నాను, ఏం పర్లేదు అసలు అని. నేను మ్యాక్సిమం ఏం చేస్తాను, మా పిల్లని ఎవరా ఏం చేస్తారు, మా పెళ్ళిళ్ళకి పూజలు చేయరా అని అడిగా. మా నాన్నగారు ఏమో టెన్షన్ పడి, ఎందుకు రా వీడికి టెన్షన్ అని. ఆ తర్వాత నెమ్మదిగా అర్థమైంది, నేను చెప్పే ప్రపంచంలో ఎవ్వరూ ఎవరిని ఏమీ చేయలేరు. కాలక్షేపం, తిట్టటము, ట్రోలింగులు అన్నీ కాలక్షేపమేగా. ఏముంటుందండి దాని గురించి. మిస్టర్ బచ్చన్ ఎంతో ఇష్టపడి చేసిన క్యారెక్టర్, ఎందుకంటే రవితేజ్ గారితో చేసిన క్యారెక్టర్. ఒక్కటే షార్ట్, దాంట్లో ఒకటే షార్ట్, టర్న్ షార్ట్. అది ఏ టైంలో ఎందుకు ఎలా తీసామో ఎవరికి తెలియదు. స్క్రిప్ట్ ఎలా తీస్తాం షార్ట్, మీకు తెలుసు కదా సినిమా. ఒక షార్ట్ ఇది, ఈ షార్ట్ తీద్దాం, అలా కాదు కదా. అట్టాక నెక్స్ట్ షార్ట్ వెళ్ళిపోతాయి. దాంట్లో ఎక్స్ప్రెషన్ అంటే అనుకోమని డైరెక్టర్ చెప్తే వెంటనే చేసేస్తాం. దానికి ఎంత పాపులారిటీ వస్తుందని ఎవరికి తెలుసు.
ఓకే. మనకి ఏం తెలియదు అండి, నవ్వుకోవడం అంతే. యాక్టింగ్ కమిట్ అయ్యారా ఇంకేమైనా క్యారెక్టర్లో? జరుగుతున్నాయి, 2-3 జరుగుతున్నాయి. ఓ అవి కూడా ఉన్నాయా? యాక్టింగ్ కూడా. ఇంకేంటి సార్ మరి మనకి సినిమాలు ఈ ఫ్లోలో వెళ్తున్నారు, మళ్ళీ డైరెక్షన్ వైపు ఏమైనా అవకాశం? నాకు చాలా 2-3 చాలా ఈ మధ్య యాక్చువల్ 2-3 రోజుల క్రితం నుంచే బాగా డిస్కషన్ జరుగుతుంది చేయమని. నాకేంటంటే ఈ ప్రొడక్షన్ సెటప్ పెట్టుకున్నాను. ఇవి 2 సినిమాలు ఆల్మోస్ట్ ప్యాక్డ్ అయినాయి. ఆ తర్వాత చిరంజీవి గారి కోసం వర్క్ చేయడం జరుగుతుంది. నాకు అది మెయిన్గా పెట్టుకున్నాను ఆ కథ. అవును. ఆ తర్వాత రవితేజ్ గారితో కథ రెడీ చేస్తున్నాం. కిషోర్ తిరుమల డైరెక్టర్, అది ఒక షేప్కి వస్తుంది. సో ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఐ డోంట్ నో, నాకు అంటే డైరెక్షన్ చేయాలంటేనండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక హీరో కావాలి. అవును. హీరోలు ఎలాంటి డైరెక్టర్స్తో పనిచేస్తారు అంటే కంఫర్ట్ చూసుకుంటారు. ఎందుకంటే మన ఐడియాస్ని షేర్ చేసుకోవాలి, వాళ్ళ ఐడియాస్ని కలిపి. ఎందుకంటే హీరోని చూడడానికి వస్తారు జనం. అవును. హీరో కోసమే సినిమా తీయాలండి. టికెట్ తెగేది హీరో కోసం. సో వాళ్ళ ఐడియాస్ని షేర్ చేసుకోవాలి, మనం తీసుకొని ఎంకరేజ్ చేసుకుంటే వెళ్ళాలి. అదొక కొలాబ్లో ఉండాలి. అది సీనియారిటీ వచ్చే కొద్దీ హీరోస్కి ఇబ్బందిగా ఉంటుంది, మన ఐడియాస్ని తీసుకుంటారో లేదా అని. సీనియర్ డైరెక్టర్లు ఎందుకు ఫేడ్ అవుట్ అవుతారు, యంగ్ డైరెక్టర్లు ఎందుకు వస్తారంటే హీరో కంఫర్ట్ వల్ల. ఓకే. హీరోస్ కంఫర్టబుల్ ఉన్నంతకాలం డైరెక్టర్లు ఉంటారు. ఓకే. లేకపోతే ఎవరు కంఫర్టబుల్ ఉంటే వాళ్ళతో చేస్తారు, అంతేగా. అవును. సో నాకు కంఫర్ట్ ఉన్న వాళ్ళు, నేను కంఫర్ట్ అయిన వాళ్ళు సెట్ చేసుకోవాలి కదా, అది కూడా టైం ఉంటుంది. ఓకే. అందువల్ల నేను మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ రైటింగ్. నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నేను ఇప్పుడు అమెజాన్తో ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాము, అలాగే సోనీ వాళ్ళతో ప్రాజెక్ట్ చేద్దాం. అవి కూడా వాళ్ళు లిమిట్ ఏం పెట్టట్లే, బడ్జెట్లు గట్టి కొడుతున్నారు. పైగా ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ దట్. నాకు రాయటం మీద ఇంట్రెస్ట్ ఉంది. నేను ఇప్పుడు నా పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు. ఐ హ్యావ్ టు ప్లాన్ ఫర్ దెమ్ ఆల్సో. 24 గంటలు సినిమాలు అంటే కష్టం కదా. ఏం చేస్తున్నారు ఇప్పుడు? మా పెద్దవాడు, మా పెద్ద కొడుకు కూతురు ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతుంది. ఓకే. నెక్స్ట్ ఇయర్ బయటికి పంపించాలి. మా అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. ఓకే. నేను కూడా చూసుకోవాలి అది. ఓకే. అందుకని నాకు ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ రైటింగ్ అండ్ మోర్ హ్యాపీ ఇన్ రైటింగ్. సూపర్ అండి. అంటే హిందీలో కూడా సినిమా చేస్తున్నా రైటింగ్లో. సో అవన్నీ ట్రావెల్ చేయాలి నేను. ఈ ట్రావెలింగ్లో కూడా నాకు ఇట్లు చిరంజీవి గారి ఫ్యామిలీతో బాగా క్లోజ్గా ఉంటున్నారు, అటు చూస్తేనే మోహన్ బాబు గారి ఫ్యామిలీతో క్లోజ్గా ఉంటున్నారు. వాళ్ళిద్దరు ఎలా ఉంటారు? బయటకేమో బాగా ఎక్స్పోజ్ ఏమో వీళ్ళిద్దరికి పడదు అన్నట్టుగా ఎక్స్పోజింగ్ ఉంటుంది, అంటే కార్డియల్గా ఉంటారండి. అంతేనా? సినిమా ఇండస్ట్రీలో ఏ కుటుంబంతో రోజు కలిసి తిరగదు. కలిసినప్పుడు బాగుంటారు, అంతే కదా. ఇప్పుడు ఎవరి పనుల్లో వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక ఎంపైర్. ఆ ఎంపైర్ నడుపుకోవడానికి ఎన్ని కష్టాలు, వాళ్ళ పిల్లల జీవితాలు, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ సినిమాలు, ఊహించండి. మనకి సరిపోదు టైము, వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళ బిజినెస్లు ఉంటాయి, వాళ్ళ ఇంట్రెస్ట్లు వేరేగా ఉంటాయి. సో ఎప్పుడైనా ఫంక్షన్స్లో పార్టీలు కలుసుకుంటారు. ఎప్పుడైనా నచ్చపోతే వాళ్ళు సినిమా వాళ్ళు కాబట్టి వాళ్ళ మధ్య ఉన్న పొరపచ్చాలకి భూతద్దంలో చూస్తాం మనం, లేకపోతే ఏమి ఉండదు కదా. వాళ్ళ పాపులారిటీ వల్ల వాళ్ళ మధ్య ఉన్న డిసగ్రిమెంట్కి వాల్యూ, కానీ వాళ్ళు పాపులర్ కాకపోతే ఆ డిసగ్రిమెంట్ కూడా పాపులర్ అవ్వదు. ఏముంటుంది? మొన్న చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి పడదో అని 100 మంది రాశారు. ఆయన 50th ఫంక్షన్కి వచ్చి ఏమన్నాడు? ఎంత గొప్ప మాట అన్నాడు ఆయన. నేను ఇంద్ర రాసింది మీ సమరసింహారెడ్డి చూసి ఇన్స్పైర్ అయ్యాడు. ఇంద్ర చేసింది కాదు ఆలోచన. అసలు ఆ స్టేజ్ మీద నుంచి ఒక ఛాలెంజ్ బోయపాటి గారికి మాట్లాడారు కదా, సినిమా కథ రెడీ చేయమని. మరి ఆ కథలు ఏమైనా రెడీ చేస్తున్నారు? కనీసం మీరు రైటర్స్ అయినా తెలియదు, అది ఎలా ఉంటుందో తెలియదు. బట్ వన్ డే వస్తుంది, జరుగుతుంది, ఆ రోజు జరుగుతుంది. అది ఓకే, 100% జరుగుతుంది. ఇద్దరు చాలా కార్డియల్ అండి, వాళ్ళు పెద్దవాళ్ళు అండి, వాళ్ళు సీనియర్స్, వాళ్ళు ఎన్నో చూసుంటారు, మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి. మనకి ట్రోలర్స్కి 20 ఏళ్ళు 25 ఏళ్ళు వీళ్ళందరూ ఈ మధ్య బొడ్డుడిన వీళ్ళు రాసుకున్న ట్రోలింగ్స్ వల్ల మనం సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయ్యో అమ్మో అంటాం, కానీ వాళ్ళు మహనీయులు, వాళ్ళు అచీవర్స్. మోహన్ బాబు గారు కానీ, చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, వాళ్ళు ఎంత వాళ్ళు పెద్ద జర్నీ వాళ్ళది. అవును. ఇంకొక డిస్కషన్ ఎక్కువ జరుగుతుంది ఇండస్ట్రీలో, మీ ఒపీనియన్ ఏంటంటే చెప్పండి దానిపైన. రివ్యూస్ అనేది చాలా బ్యాడ్ చేస్తున్న సినిమాకి రివ్యూ అనేది అవసరమా అని, లేకపోతే రివ్యూస్ అనేది రిలీజ్ రోజు రాకుండా 3-4 రోజులు అయిన తర్వాత? నాకైతే దాని మీద ఎటువంటి ఒపీనియన్ రాసుకోవచ్చండి, అది వాళ్ళ జాబ్. అది ఒపీనియన్ చెప్పడం జాబ్ అది. ఓకే. అసలు ఒపీనియన్ చెప్పకపోతే మనమే ఉండము. రివ్యూస్ లేకపోతే సినిమాలకు వాల్యూ లేదు. రివ్యూస్ ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో సినిమా ఆర్ట్ పుట్టినప్పటి నుంచి క్రిటిసిజం పుట్టింది.
ఓకే. విశ్లేషణ పుట్టింది. ఆర్ట్కి విశ్లేషణే ప్రాణం. ఆర్ట్కి ఎనీ ఆర్ట్ బిజినెస్ విశ్లేషణ అనేది చాలా ఇంపార్టెంట్ అంగం. అది ఓకే. అది ఉండొచ్చు, తప్పులేదు. అంటే రివ్యూస్ వస్తున్నాయి. నిజంగా రివ్యూస్ బాగున్నప్పుడేమో వాటిని పోస్టర్ మీద వేసుకుని వీళ్ళు ఎంత ఇచ్చారు, వీళ్ళు ఎంత ఇచ్చారు, వీళ్ళు ఎంత ఇచ్చారు అంటారు కదా. రేటింగ్లు తక్కువైనప్పుడే కదా తీసేయండి అంటున్నారు. మేము ఎంత డబ్బు పెట్టి తీసాము, సోమ మంగళవారం వరకు ఆగచ్చు కదా. అది ఐ డోంట్ రియల్లీ ఎంగేజ్ టు దట్ కైండ్ ఆఫ్ థింగ్. ఎవరిష్టం వాళ్ళది. ఓకే. దాని మీద కోర్టు రూలింగ్ తీసుకురావటం అనే ఐ డోంట్ థింక్. ఇంకొకటి అండి, మనకి ఇప్పుడు వస్తున్న సినిమాల్లో గతంలో కొన్ని సినిమాలు కానీ 90% సినిమాల్లో కథ ఉంటుంది, కథ సినిమాని నడిపిస్తుంది అని చెప్పేసి ఒక ట్రెండ్ ఉంది. ఇప్పుడు వస్తున్న సినిమాలకి కథ ఏమి ఉండట్లేదు, జస్ట్ టేకింగ్ మీద సినిమాలు వెళ్ళిపోతున్నాయి అనేది ఒకటి నడుస్తుంది. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఒకప్పుడు కథ అంటే ఎమోషన్ అంటే ఉద్వేగం, బాధ, ఆనందం, కన్నీళ్ళు, పులకింత. ఇది ఉద్వేగభరితమైన కథలు పోయి ఉత్తేజభరితమైన కథలు వస్తున్నాయి. ఆహా, ఏం చెప్పారండి, సూపర్. ఈ ఎగ్జైట్మెంట్ పిచ్చపట్టింది అందరికీ. ఒక హీరో బడ్డీ కొట్టుకు వెళ్తే ఒక 5-6 బిల్డప్ షాట్లతో వెళ్ళడం, సిగరెట్ అంటించడానికి ఇంకో 56 బిల్డప్ షాట్. పైగా ప్రతిదానికి టాలరెన్స్ తగ్గిపోయి కొట్టడం, 100 మందిని కొట్టాలి, 200 మందిని కొట్టాలి. వాడు ఎన్నో కష్టాలు పడినందువల్ల వాడు క్రిమినల్ అయ్యాడు. క్రైమ్లోంచి ఇప్పుడు పుష్ప, కేజీఎఫ్ ఇవన్నీ కూడా హీరో తన చట్టాన్ని తన చేతిలో తీసుకున్నాడు అనే సినిమాలు మనకి 80 నుంచి ఇదేంటి అమితాబ్ బచ్చన్ యాంగ్రీ యంగ్ మ్యాన్ నుంచి ఉన్నాయి. యాంగ్రీ యంగ్ మ్యాన్, దేవార్, ఇవన్నీ చట్టాన్ని చేతిలో తీసుకురావటమే. దాన్ని ఇంకా గ్లోరిఫై చేయటం, కొత్త టెక్నాలజీతో, కొత్త రకమైన రౌడీలతో, కొత్త రకమైన బట్టలు, కొత్త రకమైన లొకేషన్స్తో కొట్టుకుంటున్నారు అంతే. ఆ ఉత్తేజభరితమైన సినిమాల మధ్య ఉద్వేగభరితమైన సినిమాలు తగ్గిపోయినాయి. ఓకే. ఏదో ఒక శేఖర్ కమ్ముల్ లాంటి వాడు తీస్తున్నాడు. ఇదివరకు ఆయన చక్కగా మజిలీ తీశాడు, శివ నిర్వాణ. ఇప్పుడు ఆయన సినిమాలు ఇంకా బాగుంటే ఇంకా మంచి సినిమాలు వచ్చేవి. ప్రస్తుతం పీరియడ్ అలా ఉంది. మళ్ళా మారిద్ది అనుకుంటారు. ఇప్పుడు ఇంద్ర, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వచ్చినప్పుడు ఇంకా రాయలసీమ సినిమాలు తప్ప వేరే ఏ సినిమాలు ఆడవు అనుకున్నప్పుడు ఇక నువ్వే కావాలి, నేను, నువ్వు లేక నేను లేను, నువ్వు ఉదయ్ కిరణ్, నితిన్ గారు, ఆ తర్వాత తరుణ్ గారు, వీళ్ళందరూ వచ్చారు కదా. ఒక సీజన్ నడిచింది కదా. మళ్ళీ యాక్షన్ సినిమాలు, మళ్ళీ ఎవడో ఒకడో అద్భుతమైన ఇంకో రకమైన సినిమా తీసేదాకా ఇవి నడుస్తాయి. ఓకే. ఇంకో ట్రెండ్ స్టార్ట్ అయ్యే వరకు ఈ ట్రెండ్ నడిచింది. ప్రస్తుతం విలన్స్, రౌడీలు, ఈ గొడవ నడుస్తుంది. ఓకే. మీ కథ, రాబోయే కథలు ఎలా, ఏ టైప్లో ఉండబోతున్నాయి? నేను ఎప్పుడు ఒక పాయింట్ని డిస్కస్ చేస్తూ చేసే సినిమాలు ఇష్టం నాకు. అవి ఎక్కువ మంది టచ్ చేయరని ఆశ నాకు. ఓకే. దాన్ని ఇప్పుడున్న పద్ధతుల్లోనే, ఏంటి కథ ఎప్పుడు ఒకటే సార్, దాన్ని చెప్పే పద్ధతిలోనే తేడా ఉంటుంది. కథ ఎప్పుడు ఒకటే అంటే నా ఉద్దేశం ఒకటే కథను కాదు, కథలో ఒకటే భావజాలం ఉంటుంది. అంటే మార్పు అన్నది ఉన్న చోట దాని కథ అవుతుంది. కొన్ని క్యారెక్టర్లు మారడము, కొన్ని క్యారెక్టర్లు రియలైజ్ అవ్వటము, కొన్ని క్యారెక్టర్లు చచ్చిపోవడము, కొన్ని క్యారెక్టర్లు చచ్చిపోవడం వల్ల కథ మొదలవడం జరుగుతుంటుంది కదా. అదే ఎక్కడైనా చెప్పే పద్ధతిలో ఎక్కువ నస లేకుండా కొత్త రైటర్లు, పాత రైటర్లు, కొత్త డైరెక్టర్లు, పాత డైరెక్టర్లు ఉన్నది ఏంటంటే, చాలా మీరు చాలాసార్లు వినుంటారు ఇండస్ట్రీలో, ఏమో ఆ సినిమా ఆడిందేంట్రా, చాలా పైపైన తీసాడు సినిమా, డెప్త్కి వెళ్ళాలి కదా. చాలాసార్లు వినుంటాం. వాడు ఓల్డ్ ఆ మాట అన్నవాడు, చేదస్తం వచ్చేసింది వాడికి. ఇప్పుడున్న కుర్రాళ్ళకి, ఇప్పుడున్న సినిమా గోయర్స్కి అంత చెప్పక్కర్లేదు, అంత చెప్పక్కర్లా. ఓకే. సింపుల్గా చెప్పచ్చు, అలా ఎక్కువ గిల్లుకోక్కర్లా. ఆ తర్వాత జనరేషన్ వాడికి అంత కూడా చెప్పక్కర్లా. ఓకే. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత మోరల్ సైన్స్ అనేది ఫేస్బుక్లో తెలిసిపోతుంది, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మోరల్ వస్తుంది, ట్విట్టర్లో మోరల్ వస్తుంది. మళ్ళీ మోరల్ స్టోరీస్ ఎందుకు అక్కర్లా. రీల్స్ ఇలా అంటే వేలుతో తోసేయచ్చు కదండి. నవ్వు రాలేదంటే తోసేస్తాం, కామెడీ లేకపోతే తోసేస్తాం కదా, ఏదో ఒక జుమ్మల్ని తోసేస్తాం. అలాంటి సమయంలో సినిమాలు తీసేటప్పుడు ఎక్కువ చేదస్తూ ఉండకూడదు, చాలా పైపైన చెప్పాలి. మీకు పిల్లలు ఉన్నారా? పిల్లలకి మీరు చెప్తుంటే విసుగుపుడుతుంది, ఒకసారి చెప్పావు కదా అంటారా? చెప్పావు కదా అంటారు కదా. అది మనకి చేదస్తాం, వాళ్ళకి కాదని అర్థం. అంతేగాని వాళ్ళ తప్పు కాదు. అదే. ఓకే. థ్యాంక్ యూ అండి, చాలా క్వాలిటీ సమయం ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సార్.